హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో సైన్స్ పెడగోజీ అంటే పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన సైన్స్ పెడగోజీ థంబ్‌నెయిల్‌లో చూపిన విధంగానే మనకి పార్ట్ 1, పార్ట్ 2 అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అంత వీడియోలో ఒకే వీడియోలో ప్రొవైడ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దట్ అది అప్‌లోడ్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది. దట్టు ఇంకా మనకి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. సో, అందుకనేసి మనము సైన్స్ పెడగోజీ మనం 2 పార్ట్స్‌గా అయితే ఒక మ్యారథాన్ అయితే తీసుకురావడం జరిగింది. మ్యారథాన్‌లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా. సో, అయితే కంప్లీట్ పెడగోజీని అయితే మనం కవర్ చేస్తున్నాము. సో, ఇది పేపర్ 2 వాళ్ళకి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి పేపర్ 2 వాళ్ళకి సైన్స్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. సో, 30 మార్క్స్‌లో 20 మార్క్స్ అనేది మనకి కంటెంట్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, 10 మార్క్స్ అనేది మనకి పెడగోజీ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనం చెప్పుకునే టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంటే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా టాపిక్ తర్వాత మనకి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నుంచి అంటే ఏ క్వెషన్స్ ఎట్లా అడిగారు, ఏ టాపిక్ నుంచి ఎలా క్వెషన్స్ అడిగారు అనేది కూడా నేను టాపిక్ కింద అటాచ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆ టాపిక్ నుంచి మనకి ఎలా క్వెషన్స్ రావచ్చు అనేది మనకి అర్థమవుతుందనమాట. సో, అందుకని మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి టాపిక్‌కి దట్టు ఇంకా పీవైక్యూస్ దానికి అటాచ్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ లింక్‌ని షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ యూజ్‌ఫుల్ అవుతాయి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. దట్టు ఇంకా మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని కొంచెం బూస్ట్‌గా అయితే ఉంటుంది. సో, మీకు వీడియోస్ నచ్చినట్లయితేనే చేయండి. సో, అయితే చూసుకుంటే మనకింకా మన ఛానెల్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సీటెట్ పేపర్ 1 ఇంకా సీటెట్ పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సీటెట్‌కి సంబంధించినవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి సీటెట్ పేపర్ 1 వాళ్ళకి ఈవీఎస్ కంటెంట్ ఏదైతే ఉందో అంటే క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈవీఎస్ కంటెంట్ ఉంటుందని తెలుసు కదా! సో, మనకి ఈవీఎస్ అనేది 30 మార్క్స్‌కైతే ఉండడం తెలుసు కదా! సో, దాంట్లో మనకి 15 మార్క్స్ కంటెంట్ ఇంకా 15 మార్క్స్ పెడగోజీ అట్లా ఉంటుంది పేపర్ 1 వాళ్ళకి. సో, మనకైతే ఆ 15 మార్క్స్ అనేది మనకి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఇవే సంబంధించింది కాబట్టి అవి కూడా సెపరేట్ ప్లే లిస్ట్‌లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీకు ఒకసారి కంపల్సరీగా అయితే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేయండి. సో, ఓకే. చూడండి ఇక్కడ మనకి సైన్స్ పెడగోజీ నుంచి ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాము అంటే మనకి ఫస్ట్ ఇక్కడ నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సైన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సైన్స్. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఈ ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఉంది. యాక్చువల్‌గా దీన్ని సెపరేట్ రాసాను. 2 ఒకటే. నెక్స్ట్ ప్రాసెస్ స్కిల్స్. ప్రాసెస్ స్కిల్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి అయితే కంపల్సరీగా అయితే క్వెషన్స్ రావడం అనేది జరుగుతుంది. దట్టు ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద సైన్స్ నుంచి కూడా నేచర్ ఆఫ్ ద సైన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. దాని నుంచి కూడా క్వెషన్స్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ ఇంకా సైన్స్ కరిక్యులంలోనే వాలిడిటీ ఆఫ్ ద కరిక్యులం అండ్ అప్రోచెస్ ఆఫ్ ద సైన్స్ కరిక్యులం. సో, ప్రతి ఒక్క టాపిక్ తీసుకున్నా కూడా మీకు ఈచ్ అండ్ ఒక ఒక టా ఎవ్రీ టాపిక్ నుంచి ఒక క్వెషన్ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఓకే. మనం చూసుకుంటాం అందుకని మీకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే కింద ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా నేను అటాచ్ చేయడం అయితే జరిగింది. చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ ఇంకా లాస్ అండ్ థియరీస్ నుంచి రావచ్చు. ఇంకా ఎన్‌సీఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే ఎన్‌సీఎఫ్ 2005 అయితే మనకి కంపల్సరీ క్వెషన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి ఎన్‌సీఎఫ్ ఎస్‌ఈ 2023 సంబంధించిన క్వెషన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఈ సీటెట్‌లో. ఎందుకంటే ఇప్పుడు 2023 అండ్ ఈ ఎస్‌ఈ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఓకే. సో, దీన్ని కొంచెం మోడిఫై చేస్తూ దీన్నైతే తీసుకొచ్చారు. సో, అందుకనే దీని నుంచి కూడా క్వెషన్స్ రావడానికైతే ఈసారి ఛాన్స్ ఉందయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. మెథడ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అనేది మనకి చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం మెయిన్‌గా అబ్జర్వేషన్ మెథడ్, ఎక్స్‌పెరిమెంట్ మెథడ్, ఇంకా డిస్కవరీ మెథడ్ గురించైతే మాట్లాడుకుంటామనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి టీచింగ్ మెటీరియల్స్ అండ్ ఎయిడ్స్ అనమాట. టీచింగ్ మెటీరియల్స్ రిమైనింగ్ పెడగోజీలో ఎలా అయితే ఉంటుందో మనకి టీచింగ్ మెటీరియల్స్ అండ్ ఎయిడ్స్ టీఎల్ఎమ్స్ చదువుకొని ఉంటాం కదా! సో, అలాగే సైన్స్‌లో కూడా ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనకి డైరెక్ట్ బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, అందుకని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూడండి. కంపల్సరీగా అయితే మీకు అంటే నేను పార్ట్ 1, పార్ట్ 2 చేశాను కదా! 2 కంబైన్‌గా చేసుకుంటే 10 మార్క్స్ ఖచ్చితంగా మనకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండ్ ద రెమెడియల్ టీచింగ్ ఇవి కూడా ఇంపార్టెంటే. సో, మనకి దీని నుంచి కూడా క్వెషన్స్ రావడం అయితే జరిగింది. సో, అందుకని ఇప్పుడు ఈ 10 మార్క్స్ కోసం ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మీరు అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్‌కెళ్ళే ముందు కంపల్సరీగా అయితే వీటిని రివైజ్ చేసుకోండి. పర్టిక్యులర్‌గా చెప్తున్నాను పేపర్ 2 వాళ్ళకి పెడగోజీ క్లాసులయితే చాలా తక్కువగానే అవైలబుల్ ఉన్నాయని తెలుసు. మన ఛానెల్‌లో కూడా నాకు కొంతమందయితే
మెసేజ్ చేశారు. మేడం పెడగోజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయండి అనేసి. సో, అందుకనేసి నేను పెడగోజీ తీసుకోవడం జరిగింది. సో, అయితే చూద్దామా ఏమేమి టాపిక్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి నేచర్ ఆఫ్ ద సైన్స్. సైన్స్ యొక్క నేచర్ చూడండి. అయితే ద వర్డ్ సైన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ సైంటియా. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ పేరేంటండి సైంటియా. విచ్ సింప్లీ మీన్స్ నాలెడ్జ్. సైంటియా అంటే మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్. అయితే సైన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఇది ఒక లాటిన్ వర్డ్. ఇది కూడా ఒకసారి ఎంసీక్యూస్‌లో అడిగారు మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో సైన్స్ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సైంటియా అనేది ఏ వర్డ్ అని కూడా మిమ్మల్ని అయితే అడగడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకి సైంటియా అనే వర్డ్‌కి మీనింగ్ కూడా తెలుసుకోండి. సో, ఇక్కడ చెప్తున్నాను కదా! ఒక డైరెక్ట్ బిట్ కూడా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఏ వర్డ్ నుంచి ఇది ఏ సైన్స్ అనేది ఏ వర్డ్ అనేది సో, ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందనేది లాటిన్ వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లాటిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకిక్కడ. ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా చూసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చి కూడా క్వెషన్స్ కూడా ఉన్నాయి. నేను క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. సైన్స్ ఈస్ టెంటేటివ్. టెంటేటివ్ అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఈ వర్డ్‌ని చాలా సార్లు వినుంటాం. టెంటేటివ్ డేట్స్ అని. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్‌లో గాని, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి టెంటేటివ్ డేట్స్ అంటే ఈ డేట్సు లో ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా! సో, ఫైనలైజ్ అయితే కాదు కదా! అలాగే మనకిప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ ఈస్ నెవర్ అబ్సల్యూట్ ఆర్ ఫైనల్. ఏదైతే మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో అది ఖచ్చితంగా ఇది అబ్సల్యూట్‌గా అదే వాల్యూ మనం ఫాలో అవ్వాలి. లేదా అదే వాల్యూ మనం ఫైనల్ అని చెప్పలేమనమాట. రైట్? ఇట్ ఈస్ రిలయబుల్ బట్ can be modified or replaced if new evidences emerges or if old evidence is reinterpreted. అయితే మనకి ఓల్డ్ ఎవిడెన్స్ అయితే మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు మారిపోతా ఉండడం అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఏవైనా మనకి కొత్త లాస్ అండ్ థియరీస్ వచ్చినా కూడా వాటిని రీప్లేస్ చేసుకొని మనం చదువుకోవడము. ఓకే. ప్రీవియస్ వాటిని మనకి ప్రీవియస్ నాలెడ్జ్ లాగా ఉపయోగించుకుంటూ వాడిని కొత్త లాస్ తీసుకోవడము. సో, అలా వెళ్తూ ఉంటుంది కానీ ఒక పర్టిక్యులర్‌గా ఇదే ఫైనల్ డెసిషన్, ఇదే ఫైనల్ లా, ఇదే ఫైనల్ థియరీ అయితే మనం చెప్పుకోలేమన్నమాట. రైట్? సో, సైన్స్ అంటే అలా సైన్స్ ఇస్ ఎ టెంటేటివ్ ఇన్ నేచర్. అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇన్ ద ఎర్లీ 1800s John Dalton thought atoms were solid and unbreakable and spheres. Later J.J. Thomson discovered electrons and Ernest Rutherford discovered the nucleus. చూడండి ఫస్ట్ ఆటమ్స్ అయితే కనుక్కున్నారు కదా! సో, ఎవరు జేజే థామ్సన్ తీసుకొచ్చారు కదా! సో, జేజే థామ్సన్ ఆటమ్స్ అంటే ఆయన థాట్‌లో ఏంటి ఇవి సాలిడ్, అన్‌బ్రేకబుల్ ఇంకా స్పియర్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ అందరితో ఆగిపోయిందా? రాలేదు కదా! సో, ఇవి ఉపయోగించుకొని మళ్ళీ జేజే థామ్సన్ గారైతే ఎలక్ట్రాన్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఎర్నెస్ట్ రదర్‌ఫోర్డ్ అయితే న్యూక్లియస్ తీసుకోవడం జరిగింది. సో, అట్లా ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. మనం ఆ నాలెడ్జ్‌ని కూడా గెయిన్ చేస్తూనే ఉన్నాం. రైట్? సో, అందుకని సైన్స్ ఈస్ ఎ టెంటేటివ్ ఇన్ నేచర్ అనైతే మనం చెప్పుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ 1807 అండ్ 1897 అండ్ 1911 ఇట్లా జాన్ డాల్టన్ గారు, ఇంకా జేజే థామ్సన్, ఇంకా ఎర్నెస్ట్ రదర్‌ఫోర్డ్ ఇలా వన్ బై వన్ అట్లా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! చూడండి ఫస్ట్ అయితే స్పియర్‌గా ఉంది. తర్వాత ఇలా ఉన్నాయని చెప్పారు. తర్వాత ఇలా ఉన్నాయి. తర్వాత ఇలా ఉన్నాయని చెప్తున్నారు. సో, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ ద ఎర్లీ 1800s చూసుకున్నాం కదా! సో, ఇలా పిక్చర్ ద్వారా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, అందుకే ప్రతి ఒక్క పాయింట్ పక్కన కూడా మనకి పిక్చర్ కూడా అటాచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఈస్ ఎంపిరికల్. సైన్స్ ఈస్ ఎంపిరికల్ అంటే చూడండి ఎంపిరికల్. సైన్స్ రిలైస్ ఆన్ ద ఎవిడెన్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ న్యాచురల్ వరల్డ్ త్రూ 5 సెన్సెస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ సూపర్ న్యాచురల్ ఎక్స్‌ప్లనేషన్స్. అయితే ఏ ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయో అయితే బ్లైండ్‌గా అయితే వాటిని నమ్మరు. నమ్మదనమాట. అంతే కదా! ఎలా మనం చెప్తాము ఇది ఇది కరెక్ట్ ఇది అనేసి చెప్తున్నా కదా! అదొక అంటే ఇప్పుడు మనమైతే ఏవైతే అబ్జర్వేషన్స్ ఎంపిరికల్ అంటే ఇక్కడ కల్పన అని చెప్పుకుంటాం కదా! ఊహ లాంటిది చెప్పుకుంటాం గదా! అయితే ఏవైతే మన దగ్గర అబ్జర్వేషన్స్ ఉన్నాయో, మన యొక్క ఎక్స్‌పీరియన్స్ ఉందో, మనం వాటి ద్వారా అయితే మనం చేసుకోవడం జరుగుతుంది కదా! సో, అయితే ఇక్కడ చూడండి మన సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి మన చుట్టుపక్కల ఉన్న న్యాచురల్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఒక ఎవిడెన్స్‌నయితే గ్యాదర్ చేసుకుంటాం గదా! అలా ఉంటుందనమాట. ఎట్లయితే సూపర్ న్యాచురల్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే మనము హ్మ్, యాక్సెప్ట్ చేయమనమాట.
చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. బిఫోర్ ద లేట్ 1500s పీపుల్ ఫాలోడ్ అరిస్టాటిల్స్ లాజిక్ దట్ హెవియర్ ఆబ్జెక్ట్స్ మస్ట్ ఫాల్ ఫాస్టర్ దాన్ లైటర్ వన్స్. హెవియర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్‌గా గ్రౌండ్‌కయితే రావడం అయితే జరుగుతుంది. ఏది లైటర్ ఆబ్జెక్ట్స్ కన్నా అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇది బిఫోర్ లేట్ 1500s అయితే అరిస్టాటిల్స్ ఫాలోడ్ అరిస్టాటిల్స్ లాజిక్ అన్నమాట. సో, అయితే ఇక్కడ మనకి ఎవిడెన్స్ ఏం తీసుకొచ్చారో చూడండి. గెలీలియో డిడ్‌న్ట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హి రిపోర్టెడ్‌లీ డ్రాప్డ్ 2 స్పియర్స్ ఆఫ్ ది డిఫరెంట్ మాసెస్ ఫ్రమ్ ద టవర్ ఆఫ్ పీసా. లెర్నింగ్ టవర్ ఆఫ్ పీసా అంటే ఇగో చూడండి, ఇక్కడ ఈ టవర్ ఉంది కదా! ఈ టవర్ మీద నుంచి అది కింద పడేయడం జరిగింది. అంటే 2 డిఫరెంట్ మాసెస్ ఉన్న వస్తువులనైతే, ఒక డిఫరెంట్ మాసెస్ ఉన్న వస్తువులనైతే ఇలా కిందకి విసరడం అయితే జరిగింది. బట్ అవి 2 కూడా సేమ్ టైమ్‌లో గ్రౌండ్‌నయితే టచ్ అవుతాయన్నమాట. అది అతను గమనించి అబ్జర్వేషన్ ద్వారా అయితే అతను చెప్పడం జరిగింది. అందుకే నేను చెప్తున్నాను, సైన్స్ ఈస్ ఎంపిరికల్ నేచర్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఇన్వాల్వ్స్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ కదా! సైన్స్‌లో మనకి క్రియేటివిటీ ఇంకా ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీ అయితే ఉండాలి. ఉంటుంది కూడా. ఓకే. సో, అయితే చూసుకుంటే మనకిక్కడ scientists don't just memorize the facts. They just imagine, design and invent to understand how the world works. ప్రపంచం అనేది ఎలా వర్క్ అవుతుంది. అంతా కూడా వాళ్ళు ఓన్లీ వాటి యొక్క ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెమరైజ్ చేయరు. అంటే బట్టి పట్టుకోవడం ఉండదు. వాటి యొక్క ప్రూఫ్స్ అండ్ అబ్జర్వేషన్స్, ఎక్స్‌ప్లనేషన్స్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ త్రూ వాళ్ళైతే ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇమాజినేషన్ హెల్ప్స్ సైంటిస్ట్స్ విజువలైజ్ ద థింగ్స్ దే కాంట్ సీ డైరెక్ట్‌లీ అండ్ థింక్ బియాండ్ ద ప్రెజెంట్ నాలెడ్జ్. ప్రెజెంట్ నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని ఓకే. అంటే అటు డైరెక్ట్‌గా అయితే చూడడం అయితే కదా! వాళ్ళు ఇమాజినేషన్ అయితే చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎర్లీ సైంటిస్ట్స్ ఇమాజిన్ హౌ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ బిఫోర్ మోడర్న్ టెలిస్కోప్స్ ఎగ్జిస్ట్. అయితే సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే మూవ్ అవుతాయో ఓకే. అయితే వాళ్ళొక అబ్జర్వేషన్ ద్వారా, వాళ్ళ ఇమాజినేషన్ ద్వారా అయితే అట్లా అనుకునేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు టెలిస్కోప్ వచ్చిన తర్వాత మనం ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటని మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం గదా! సో, అదనమాట. ఎర్లీ సైంటిస్ట్ ఇమాజిన్స్ హౌ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ బిఫోర్ మోడర్న్ టెలిస్కోప్స్ ఎగ్జిస్ట్. రైట్. చూడండి, ఇక్కడ పిక్చర్‌లో కూడా మనకు చూయించడం అయితే జరిగింది. ఎలా అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఇట్లా అండ్ ఊహించుకుంటున్నారనమాట. ఇలా ఉండేది, ఇలా ఉంటాయి. ఇలా సన్ ఇలా ఉంటుంది. వాటి పక్కల ఇలా మూవ్ అవుతాయనేసి. కదా! సో, మనకి ప్లానెట్ వచ్చిన తర్వాత అంటే ఇలా టెలిస్కోప్స్ వచ్చిన తర్వాత మనకి ఒక క్లియర్ పిక్చర్ మనమైతే ఇప్పుడు చూస్తా ఉంటాం గదా! సో, అలా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. అందుకని మనం చెప్తాము సైన్స్ ఇన్వాల్వ్స్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కెప్టిసిజం. సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం అంట. ఓకే. అయితే ఇక్కడేంటంటే స్కెప్టిసిజం అంటే మనకి క్వెషన్స్ చేయగలగాలి. మనకు డౌట్స్ రావాలి. వస్తేనే కదా మనం ఇంకా ఎక్కువ నేర్చుకునేది. ఆ నాలెడ్జ్ అనేది మనకి ఎక్కువ రోజులు గుర్తుండేది. అయితే చూద్దాం చూడండి. ఇట్ మీన్స్ సైన్స్ ఎంకరేజెస్ పీపుల్ టు క్వెషన్ క్లెయిమ్స్, ఎగ్జామిన్ ఎవిడెన్స్ అండ్ థింక్ క్రిటికల్లీ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్ యాస్ ట్రూ. ఏదైనా ఒక లా కానీ, ఏదైనా ఒక థియరీని కానీ మనం బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా దాన్ని అంటే ఇది ట్రూ అని నమ్మడానికి మనం ఏమి చేస్తామంటే క్రిటికల్‌గా థింక్ చేసుకుంటాం కదా! అంటే ఇది కరెక్టేనా? కాదా? అవునా? అనేసి అలా చేయడం వల్లే కదా మనకి తెలిసేది. సో, అలా దాని ద్వారా నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా అయితే గుర్తుండిపోవడం అయితే జరుగుతుంది. చాలా రోజులు ఎక్కువ రోజులు కూడా మనకి గుర్తుండడం అయితే జరుగుతుంది కదా! అందుకని ప్రాక్టికల్‌గా అయితే థింక్ చేయండి అనేది చెప్తూ ఉంటారు. రైట్? సో, అందుకని మరి ఇప్పుడు ఇదేంటంటే స్కెప్టిసిజం గుర్తుకోండి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకి పాయింట్స్ కూడా డైరెక్ట్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకసారి గమనించండి. స్కెప్టిసిజం ఇస్ ఎ హాబిట్ ఆఫ్ క్వెషనింగ్. అంటే ఏంటండి? హాబిట్ ఆఫ్ క్వెషనింగ్ చేసే ఒక హాబిట్‌ని సైంటిస్ట్స్ డు నాట్ యాక్సెప్ట్ ద ఐడియాస్ బేస్డ్ ఆన్ ద బిలీఫ్, ట్రెడిషన్ ఆర్ అథారిటీ అలోన్. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ ఐడియాస్ మీద, వాళ్ళ యొక్క బిలీఫ్స్ మీద వాళ్ళు ఆధారపడరు. వాళ్ళు నంబర్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. నంబర్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్స్ తీసుకుంటారు కదా! అప్పుడు వాళ్ళు ఫైనలైజ్ చేస్తారనమాట. ఓకే. సో, చూడండి, అందుకని ఇది వే ఆఫ్ క్వెషనింగ్, హాబిట్ ఆఫ్ క్వెషనింగ్ మనం స్కెప్టిసిజం అంటాము. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఎర్లియర్ పీపుల్ బిలీవ్డ్ దట్ ద ఎర్త్ వాస్ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. అయితే ఇప్పుడు ఎర్త్ ఏదైతే ఉందో అది మనం సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అది కరెక్టా? కాదు కదా! అయితే ఇప్పుడు సన్ ఏదైతే ఉందో సన్ చుట్టూ తిరిగే ఒక పార్ట్‌ని మనము, ఒక స్మాల్ పార్ట్‌ని మనం ఎర్త్ అని చెప్పొచ్చు. రైట్? రిమైనింగ్ ప్లానెట్స్‌తో కలిపి ఎర్త్ కూడా తిరుగుతుందని మనం చెప్పుకుంటాం కదా! అయితే ఇంత ఎక్స్‌ప్లనేషన్ రాకముందు పీపుల్ అలా బిలీవ్ చేసుకునేవాళ్ళనమాట. సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనేది ఒక అంటే యూనివర్స్‌కి ఒక సెంటర్ లాంటిదైతే వాళ్ళు బిలీవ్ చేసుకునేవాళ్ళు.
అయితే కానీ చూడండి కోపర్నికస్ అండ్ గెలీలియో క్వెషన్డ్ దిస్ బిలీఫ్ అండ్ యూజ్డ్ అబ్జర్వేషన్స్ యాస్ ఎవిడెన్స్. దర్ స్కెప్టికల్ అప్రోచ్ చేంజ్డ్ అవర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఏవైతే ఉందో ఆ అండర్‌స్టాండింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. కోపర్నికస్ అండ్ గెలీలియో క్వెషన్ వాళ్ళ యొక్క ఎక్స్‌పెరిమెంట్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్స్ వారు తీసుకొచ్చింది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట సోలార్ సిస్టమ్ గురించి, రైట్? సో అందుకని చూడండి సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఈజ్ సోషల్ ఎండ్యూవర్ అని చెప్పుకుంటాం కదా, సైన్స్ ఈజ్ సోషల్ ఇన్ నేచర్ అని ఎలా చూద్దాం చూడండి. ఇట్ ఈస్ డన్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ కదా, అందరూ కలిసి వర్క్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సోషల్ నీడ్స్ అండ్ వాల్యూస్ అఫెక్ట్స్ సొసైటీ ఇన్ పవర్ఫుల్ వేస్. ఎఫెక్ట్స్ ఏంటిది ఇక్కడ. సో, చూసుకుంటే మనకిక్కడ అందరూ కలిసి పనిచేస్తేనే సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యేలాగైతే ఏదైనా మనం కనిపెట్టొచ్చు. ఏవైనా మనం తీసుకొని రావచ్చు. కరెక్టే కదా! సో, అయితే చూసుకుంటే ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్. ఎలా డెవలప్ చేశారు? సైంటిస్ట్స్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ వర్క్ టుగెదర్. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచయితే సైంటిస్ట్‌లు కలిసి అందరూ కలిసైతే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే రిసర్చ్ వాస్ డ్రివెన్ బై అన్ అర్జెంట్ సోషల్ నీడ్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ పీపుల్. సొసైటీలో ఉన్న పీపుల్ గురించి ఎంత సఫర్ అయ్యారో తెలుసు కదా! అప్పుడు చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది కదా! సో, వాళ్ళని అంటే వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి అయితే వ్యాక్సిన్ తీసుకోవడం అయితే జరిగింది. గవర్నమెంట్స్, హాస్పిటల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్స్ వర్క్ కదా! ఇప్పుడు ఓన్లీ మనకి సైంటిస్ట్‌లు ఒక్కళ్ళే తీసుకొచ్చారా అంటే కాదు కదా! అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్, ఇంకా మనకి గవర్నమెంట్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తేనే కదా! మనకి అందరూ కలిసి సపోర్ట్ చేయడం వల్లే కదా! ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చింది. ఓకే. సో, అలా అన్నమాట. అందుకనే సైన్స్ ఈస్ ఎ సోషల్ ఎండ్యూవర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఈస్ వాల్యూ న్యూట్రల్. సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మనకి వాల్యూ న్యూట్రల్. ఎలా చూడండి, అది మంచిది కాని చెప్పలేము. కంపల్సరీగా 100% మంచిది, 100% చెడ్డది, లేదంటే 100% పాజిటివ్‌గా ఉంటుంది, లేదంటే 100% నెగెటివ్‌గా ఉంటుంది. అట్లా ఏమి మనం చెప్పలేం కదా! సో, అందుకని చెప్తున్నారు ఇక్కడ. సైంటిఫిక్ నాలెడ్జ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ వాల్యూ న్యూట్రల్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నెయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ అండ్ లాజికల్ రీజనింగ్. డు నాట్ ఆన్ పర్సనల్ బిలీఫ్, మోరల్, రిలిజియన్ ఆర్ ఎమోషన్స్. మన యొక్క పర్సనల్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, పర్సనల్ మోరల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే నమ్ముతామో వాటి మీద అయితే ఆధారపడి ఉండదు. అయితే వాటికి ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్ కావాలి. ఓకే. లాజికల్ రీజనింగ్ కావాలి. ఎట్లా పడితే అట్లా నమ్మరన్నమాట. దానికి రీజన్ ఏంటి అది అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. మనం చెప్తా ఉంటారు కదా! మా అమ్మమ్మోళ్ళు ఇలా చెప్పారు, మా నాయనమ్మోళ్ళు ఇలా చెప్పారు, మనం ఇది యాక్సెప్ట్ చేయాలి. అలాంటియేమి నమ్మదనమాట. దానికంటూ ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే నమ్ముతుంది సైన్స్. సో, అందుకని మనం ఏం చెప్తాము, సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనము వాల్యూ న్యూట్రల్ అని అయితే చెప్పుకోవచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ ద్వారా ఒకసారి మీరు చూసుకుంటే చూడండి, న్యూక్లియర్ ఎనర్జీ. సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్‌ప్లెయిన్స్ న్యూక్లియర్ ఫిషన్. న్యూక్లియర్ ఫిషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎలా? దట్ నాలెడ్జ్ ఈస్ వాల్యూ న్యూట్రల్. అయితే ఏదైతే న్యూక్లియర్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే మనకి న్యూక్లియర్ ఫిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో అది వాల్యూ న్యూట్రల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో, అది ఎలా అంటే చూడండి, యూజ్ కెన్ బి పాజిటివ్ గాను, ఇంకా నెగెటివ్ గాను ఉపయోగపడుతుంది. ఎలా పాజిటివ్‌గా ఉపయోగపడుతుందంటే చెప్తే మనకిక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్‌లో మనకి న్యూక్లియర్ ఎనర్జీ అవసరమవుతుంది. కరెక్టే కదా! సో, దానికి ఉపయోగపడుతుంది. బట్ నెగెటివ్‌గా ఎలా? న్యూక్లియర్ వెపన్స్‌లో కూడా దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది కదా! సో, అందుకని ఇక్కడ పాజిటివ్ గాని, నెగెటివ్ గాని రెండిటిగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇక్కడ వాల్యూ న్యూట్రల్ అని అయితే మనం చెప్పుకోవచ్చనమాట. కరెక్టే కదా! సో, చూడండి ఇక్కడ ఒక మనకి పక్కన పిక్చర్‌లో కూడా అయితే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే స్ప్లిట్టింగ్ ఏ హెవీ న్యూక్లియస్ రిలీజెస్ ఎనర్జీ. స్ప్లిట్ చేయడం ఒక బిగ్ న్యూక్లియస్‌ని డిఫరెంట్ స్మాల్ స్మాల్ న్యూక్లియస్‌గా స్ప్లిట్ చేయడం అని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అని మనం చదువుకున్నాం. కరెక్టే కదా! అయితే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఎలా యూజ్ అవుతుందో చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్‌లో, ఇంకా మెడికల్ అప్లయన్సెస్ అప్లికేషన్స్‌లో, ఇంకా మనకి స్పేస్ రిసర్చ్‌లో పాజిటివ్‌గా అయితే మనం ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీని. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి నెగెటివ్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్‌లో ఉపయోగించుకుంటున్న మాస్ డిస్ట్రక్షన్స్ అంటే వినాశనానికి, రేడియేషన్ హజార్డ్స్‌లో గూడా మనం ఇబ్బందుల్లో కూడా మనమైతే ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూర్తిగా మంచిది గాని, పూర్తిగా చెడ్డదని మనం చెప్పలేము. సో, వాల్యూ న్యూట్రల్ అనే లాగానే సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మనకి వాల్యూ న్యూట్రల్ అని అయితే మనం చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ నాలెడ్జ్. సైన్స్ అనేది నాలెడ్జ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. మనకి చెప్తున్నాను కదా! న్యూ లాస్ వచ్చినప్పుడు, న్యూ థియరమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తాము. వాటి నుంచి కూడా మనము నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తా అయితే ఉంటాము. కరెక్టే కదా! సో, అందుకని చూడండి, సైన్స్ ఈస్ నాట్ ఫిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఫిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదు. అయితే మనకి సైన్స్‌లో ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో, ఏవైతే బిలీఫ్స్ ఉన్నాయో అవి ఫిక్స్‌డ్ కాదు కదా!
సో, అయితే చూడండి ఇట్ ఈస్ కంటిన్యూయస్ డైనమిక్ ప్రాసెస్ ఇన్ విచ్ నాలెడ్జ్ ఈస్ కన్‌స్ట్రక్టెడ్ త్రూ అయితే ఏదైతే ఉందో అక్కడ మనకి కంటిన్యూయస్ ప్రాసెస్ అయితే మనకి ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ అంటే సైన్స్ నాలెడ్జ్ అన్నమాట. సైన్స్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ అండ్ డైనమిక్ ప్రాసెస్ ఇన్ విచ్ నాలెడ్జ్ ఈస్ కన్‌స్ట్రక్టెడ్ త్రూ అబ్జర్వేషన్స్ క్వెషనింగ్, ఎవిడెన్స్ అండ్ ఎక్స్‌పెరిమెంటేషన్, రీజనింగ్, డిస్కషన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మనకి సైన్స్ అనేది అంటే వాటిని మనం మాత్రమే మనం నమ్ముతాం. ఏవైతే ఫిక్స్డ్ బిలీఫ్స్ ఉన్నాయో, ఏదంటే ఫిక్స్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి మనము నమ్మము. ఓకే. సైంటిస్ట్స్ డు నాట్ సింప్లీ డిస్కవర్ రెడీమేడ్ ట్రూత్స్. దే బిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఎవిడెన్స్. అయితే వాళ్ళు కూడా బ్లైండ్‌గా అయితే ఏమి నమ్మరు. రెడీమేడ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అంటే రెడీమేడ్ దానికి సంబంధించిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నమ్మరు. వాళ్ళైతే ఎక్స్‌ప్లనేషన్స్ అంటే వాళ్ళు సొంతగా ఎక్స్‌ప్లనేషన్ బిల్డ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకున్న ఎవిడెన్స్‌తో కదా! విచ్ మే చేంజ్ విత్ ద న్యూ ఫైండింగ్స్. ఇంక దాన్ని బట్టి వేరే వాటిని కనిపెడుతూ ఉంటారు. సో, అలా నంబర్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్స్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది కదా! చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంకొంచెం మనకు బాగా అర్థమవుతుంది చూడండి. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్. అయితే ఇక్కడ ఈ థియరీ ఏం చెప్తుంది? డిసీజెస్ కాస్డ్ బై ద బ్యాడ్ ఎయిర్. అయితే డిసీజెస్ ఎలా వస్తాయని చెప్తున్నారు? బ్యాడ్ ఎయిర్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. బట్ సైంటిస్ట్స్ లైక్ పెస్చర్ ప్రొవైడెడ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిసీజెస్. అయితే ఇక్కడ కొంతమంది సైంటిస్ట్‌లు అంటే ఎలాంటి వారు ఇప్పుడు పెస్చర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ డిసీజెస్ అనేవి మనకి బ్యాడ్ ఎయిర్ నుంచి కాదు. ఓకే. బట్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అనైతే చెప్పడం జరిగింది. ఓకే. అలా ప్రూఫ్ తీసుకోవడం అయితే జరిగింది కదా! నెక్స్ట్ చూసుకుంటే ఎర్లియర్ బిలీఫ్ ఫ్లాట్ ఎర్త్. ముందు ఎర్త్ ఎలా అనుకున్న వాళ్ళు ఫ్లాట్‌గా అని చెప్పుకునేవాళ్ళు. బట్ అబ్జర్వేషన్స్, కాలిక్యులేషన్స్ ఇన్ ద స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కన్ఫర్మ్డ్ ఎర్త్ ఈస్ స్పెరికల్. అయితే మనకి అబ్జర్వేషన్స్ ద్వారా, మనకి ఎక్స్‌ప్లనేషన్ ద్వారా ఎర్త్ ఎలా ఉంటుందని చెప్తున్నాము ఇప్పుడు స్పియర్ ఇంకా జియాయిడ్ అని అయితే మనమైతే చెప్పుకోవడం జరుగుతుంది. అట్లా అన్నమాట. అందుకని మనకి కంటిన్యూయస్ కన్‌స్ట్రక్షన్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ నాలెడ్జ్ అని అయితే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైన్స్ ఇస్ ద పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే మనకి సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ అన్నమాట. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే మనకొస్తాయని చెప్పుకున్నాం కదా! సో, వాటిలో మనకి మనం దానికి సంబంధించిన సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ కానీ, సింప్లెస్ట్ మోడల్స్ కానీ లేదంటే సింప్లెస్ట్ థియరమ్స్ కానీ మన మన అబ్జర్వర్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనమే అబ్జర్వర్ అనుకోండి. లేదంటే సైంటిస్ట్‌లు ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా! వాటిలో సింప్లెస్ట్ వాటినైతే తీసుకోవడమే. ఓకే. దాన్ని మనం ప్రిఫర్ చేయడమే మనము పార్సిమోనియస్ అయితే చెప్పుకోవచ్చు. చూస్తే ఇక్కడ మనకి సైన్స్ ఇస్ పార్సిమోనియస్ అంటే ఎలా అంటే చూద్దామా? వి మీన్ దట్ సైన్స్ ప్రిఫర్స్ ద సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ థాట్ కెన్ కరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్. అంతా అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతూ ఉన్నారు. సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే చెప్పొచ్చు కదా! పార్సిమోనీ డస్ నాట్ మీన్ టూ సింపుల్ బట్ నో అన్నెసెసరీ కాంప్లెక్సిటీ. సైంటిస్ట్స్ ఆఫెన్ హావ్ మోర్ థాన్ వన్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ ఎ ఫినామినన్ కదా! ఒకటి కన్నా ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండడం అయితే జరుగుతుంది కదా! మోర్ థాన్ వన్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ ఫినామినన్. ఒక ఫినామినన్‌కి వాళ్ళ దగ్గర మోర్ థాన్ వన్ ఎక్స్‌ప్లనేషన్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు చూడండి పార్సిమోనీ డస్ నాట్ మీన్ టూ సింపుల్. అది సింపుల్ కాదు. సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఓకే. బట్ అది సింప్లెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అన్నారు కదా! అని నువ్వు దాన్ని సింపుల్‌గా అయితే కన్సిడర్ చేయకూడదు. ఓకే. బట్ నో అన్నెసెసరీ కాంప్లెక్సిటీ. అనవసరమైన వాటిని కూడా అది కన్సిడర్ చేయదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డే అండ్ నైట్ కాంప్లెక్స్ ఐడియా ఏంటి? ద సన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఎవ్రీ డే. సన్ మూవ్ సన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్తా? అట్లా నమ్ముతామా మనం? అది కాంప్లెక్స్ ఐడియా కదా! ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అని మనం చెప్పుకోవచ్చు కదా! పార్సిమోనియస్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఏమని చెప్తుంది? వన్ మోషన్ ఎక్స్‌ప్లెయిన్స్ డే అండ్ నైట్ సింప్లీ కదా! సన్ చుట్టూ అయితే ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక మోషన్ ఒక డే కంప్లీట్ అయిపోయింది అనైతే మనం చెప్పుకోవడం జరుగుతుంది కదా! సో, అందుకని వన్ మోషన్ ఎక్స్‌ప్లెయిన్స్ డే అండ్ నైట్ సింప్లీ రైట్. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి ఇప్పటి వరకైతే మనకు 8 పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో, ఒకసారి మీరు రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే సైన్స్ ఇస్ టెంటేటివ్ ఇన్ నేచర్, సైన్స్ ఇస్ ఎంపిరికల్ ఇన్ నేచర్ అండ్ సైన్స్ ఇన్వాల్వ్స్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. Science is social endeavor and science knowledge is value neutral. Science is a process of constructing knowledge and science is a parsimonious. ఓకే. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే అన్నమాట. ప్రతి ఒక్క పాయింట్ మీరు గమనించుకుంటే ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే దానికి సంబంధించిన క్వెషన్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అంటే నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగానే ప్రతి ఒక్క క్వెషన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకోవడమే జరిగింది. సో, క్వెషన్స్ ఎలా అడగొచ్చు, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క టాపిక్ కింద అయితే మనం
ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే పెట్టడం జరిగింది. సో, వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, మాకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మాకు కూడా అంటే ఎక్కువ వీడియోస్ చేయడానికి కొంచెం బూస్ట్ లాగైతే ఉంటుంది కదా! సో, అందుకని చూడండి ఫస్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్? ఫస్ట్ ఆప్షన్ చూడండి. సైంటిస్ట్స్ ఆర్ టోటల్లీ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఏదైతే వాళ్ళ వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆబ్జెక్టివ్‌గా ఉంటుందా? కాదు కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే ద సైన్స్ మెథడ్ ఇస్ ఓన్లీ గైడ్ ఫర్ కండక్టింగ్ రిసర్చ్. ఓన్లీ అంటే రిసర్చ్‌ని కండక్ట్ చేయడానికి మాత్రమే సైంటిఫిక్ మెథడ్ ఉపయోగపడుతుందా? కాదు కదా! ఈ ఓన్లీ అనే వర్డ్ ఏమైతే ఉందో పెడగొజిలో కొంచెం తక్కువ ఛాన్సే ఉంటుంది దీన్ని తీసుకోవడానికి. 90% అయితే మనం తీసుకోము ఆ ఆప్షన్స్ అలాంటివి. పెడగోజి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ సిటీపీ పేపర్ 1, పేపర్ 2కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడైతే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓన్లీ అనే వర్డ్ మనం కొంచెం నెగెటివ్‌గా అయితే ఉపయోగిస్తామనేసి. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఇస్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. సైన్స్ ఇస్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్, సిస్టమ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని మనం పర్టిక్యులర్‌గా చెప్పగలమా? అంటే కొంతవరకు చెప్పగలం గానీ మొత్తంగా అయితే మనం చెప్పలేం కదా! సైన్స్ ఇస్ సోషల్ ఇన్ నేచర్. యెస్. సైన్స్ ఇస్ సోషల్ ఇన్ నేచర్. సైన్స్ ఇస్ సోషల్ ఎండ్యూర్ అని మన పాయింట్ మనం చదువుకున్నాం కదా! సో, చూడు ఈ 2 పాయింట్స్ కొంచెం కామన్‌గా ఉన్నాయి. బట్ ఇది చాలా పాజిటివ్‌గా ఉంది. మనకి అడిగిన క్వెషన్‌కి 100% ఇది దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఇది అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సైన్స్ ఇస్ సోషల్ ఇన్ నేచర్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద నేచర్ ఆఫ్ ద సైన్స్. ఇచ్చిన వాటిలో ఏది ట్రూ కాదు అని అడుగుతున్నారు. సో, నాట్ ట్రూ అనేది చూడండి మనకి నాట్ ట్రూ అనేది హైలైట్ చేయడం కూడా జరిగింది. కొంతమందికి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని పాజిటివ్‌గా ఉన్నాయి కదా! ఇక్కడ క్వెషన్ అయితే నేచర్ ఆఫ్ ద సైన్స్ అడిగారు కదా! ఇచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్ట్‌గా ఉండి ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయితదని మనకి ఏదో ఒకటి పెట్టేసొస్తాం. కానీ ఇక్కడ చూడండి నాట్ ట్రూ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఏది కాదు అయితే అడుగుతున్నారు ఇక్కడ కదా! అక్కడ చూడండి సైన్స్ ఈస్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్ కదా! ఒక సబ్జెక్ట్‌లో వేరే సబ్జెక్ట్ గురించి మనం ఇంటిగ్రేట్ చేసి అలా అయితే చదువుకుంటాం. ఓకే. ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైన్స్ ఇస్ ఆల్‌వేస్ టెంటేటివ్. మనకి ఫస్ట్ చదివిందే టెంటేటివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం. ఎయిత్ పాయింట్ కూడా మనకిదే. చెప్పాను కదా! డైరెక్ట్ పాయింట్స్ కూడా మనకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ ఇస్ ఈక్వివాలెంట్ టు ద సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. చెప్పాను కదా! ఈక్వివాలెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని, బిలీఫ్స్ అని వాటిని మనం తీసుకోమనేసి సో, ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోల్స్ నాట్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద సైంటిఫిక్ లిటరసీ. సైంటిఫిక్ లిటరసీకి సంబంధించినవి ఏది కాదు, దానికి సంబంధించింది ఏది కాదు అయితే అని అడగడం జరిగింది. చూడండి ఇక్కడ చూసుకుంటే డెవలపింగ్ ద ఎబిలిటీ టు ఫాలో ద రిపోర్ట్స్ ఆన్ ద సైంటిఫిక్ ఇష్యూస్ దట్ అపియర్ ఇన్ ద పాపులర్ మీడియా. ఓకే. మనకి సైంటిఫిక్ ఎబిలిటీని డెవలప్ చేయాలి. అంటే డెవలపింగ్ ఎబిలిటీ ఎలా? ఫాలో ద రిపోర్ట్స్ ఆన్ ద సైంటిఫిక్ ఇష్యూస్ మీద ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో పాపులర్ మీడియాస్‌లో వాటిని తెలుసుకోవడం ద్వారా అయితే మనం డెవలప్ చేయొచ్చు. అలాంటి ఎబిలిటీని డెవలప్ చేయొచ్చు సైంటిఫిక్ లిటరసీని. ఓకే. మనం చేయొచ్చు కదా! ఇలాంటివి తీసుకొని. ఇది కరెక్టే అన్నమాట. పాజిటివ్‌గా ఉంది. మనకి ఏది కాదు అని అడిగారు. ఇక్కడ చూడండి నాట్ అని ఉంది కదా! నెక్స్ట్ చూసుకుంటే ఫార్మింగ్ ఇన్ఫార్మ్డ్ ఆప్షన్స్ అబౌట్ ద సైంటిఫిక్ ఇష్యూస్ ఆఫ్ ద నేషనల్ కన్సర్న్. అంటే ఇన్ఫార్మ్డ్ ఆప్షన్స్ అబౌట్ ద సైంటిఫిక్ ఇష్యూస్ ఆఫ్ ద నేషనల్ కన్సర్న్స్. అలాంటి ఇన్ఫర్మేషన్‌ని ఫార్మ్ చేసుకోవాలి. అది కూడా కరెక్టే అవుతుంది. డెవలపింగ్ ద ఫంక్షనల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సైన్స్ అమాంగ్ ద పీపుల్. ఫంక్షనల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద సైన్స్ అయితే మనం ఆహ్, డెవలప్ చేయాలి యాక్చువల్‌గా. ఇది కూడా కరెక్టే. ఇంపార్టింగ్ ద నెసెసరీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ద సైంటిఫిక్ ప్రొఫెషన్. సైంటిఫిక్ అంటే ఇక్కడ సైంటిఫిక్ లిటరసీ గురించి మాట్లాడుతున్నాం కదా! సైంటిఫిక్ లిటరసీ అంటే ఓన్లీ కాదు. ఇక్కడ సైంటిఫిక్ నాలెడ్జ్‌ని అంటే మనకి సైంటిఫిక్ ప్రొఫెషన్‌లో స్థిరపడేలాగా అంటే ఈ ప్రొఫెషన్‌కెళ్ళేలాగా మాత్రమే మనము నాలెడ్జ్‌ని ఇంపార్ట్ చేయాలా? బోధించాలా? ఇలాంటి నాలెడ్జ్‌ని బోధించాలా? సో, అది కాదు కదా! సో, మనకి ఏది కాదు మనకి అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కాబట్టి సో, మనకి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్. ఇవి ఇచ్చిన వాటిలో ఏది కాదు అని అయితే అడుగుతున్నారు. చూడండి సైన్స్ ఈస్ ఆల్వేస్ టెంటేటివ్ చూడండి మనకి ఫస్ట్ పాయింట్ ఇది. సైన్స్ ప్రమోట్స్ స్కెప్టిసిజం ఎయిత్ పాయింట్ ఇది. సైన్స్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ నాలెడ్జ్ ఇది కూడా మనకి ఒక పాయింటే. సైన్స్ ఈస్ స్టాటిక్ ఇన్ నేచర్. స్టాటిక్ ఇన్ నేచర్ అని చెప్పుకుంటున్నామా? స్టాటిక్ అంటే రిజిడ్ అన్నమాట. ఒక ఏదైనా ఒకటి మనము తీసుకున్నాము అంటే అది రిజిడ్‌గా ఇంకా అంటే దాన్ని మార్చే పని లేదు అని చెప్పుకుంటామా? కాదు కదా! టెంటేటివ్ అక్కడ మనకేమని చెప్పుకున్నాము? సైన్స్ ఈస్ టెంటేటివ్ ఇన్ నేచర్. ఏదైనా కొత్తదొచ్చిందంటే దాన్ని రీప్లేస్ చేసుకొని మనం దాన్ని కన్సిడర్ చేసుకుంటాం అని చెప్పాము. కానీ ఇక్కడేం చెప్తున్నారు? రిజిడ్ అని చెప్తున్నారు. స్టాటిక్ అంటే ఇక్కడ రిజిడ్ అని అర్థం అన్నమాట. సో, కాదనమాట. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ ఏది కాదు అంటే ఇదే కాదు. సో, 4 నంబర్ ఏది కాదు అంటే ఇక్కడ డి అనమాట. సో, డి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, పాయింట్స్ లాగా ఇచ్చారు. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి క్వెషన్స్ కొంచెం జాగ్రత్తగా అయితే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఓకే. మనం చూసాం కదా! ఇప్పుడు నేచర్ ఆఫ్ ద సైన్స్ గురించి కంప్లీట్‌గా అయితే కొన్ని బిట్స్ కూడా అయితే చూడడం జరిగింది. ఎలా అడుగుతారు ఏంటి అనేది. సో, అందుకని మీరు ఒకసారి 1, 2 సార్లు అయితే టాపిక్ చదువుకోండి. దగ్గరలోనే ఉంది ఇంకా ఎగ్జామ్. ఎన్నో రోజులు లేదు. అందుకని అందరికి ఉపయోగపడేలా ఉంటదని ఖచ్చితంగా మీరు అయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసింది మాక్సిమం షేర్ చేయండి. చూడండి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్
సైన్స్ టీచింగ్‌లో ఏవి ఇంపార్టెంట్ ఎయిమ్స్ అనేది మనం కొన్ని ఎయిమ్స్ గురించైతే మాట్లాడుకుందాం. అసలెందుకు మనకి సైన్స్ చదువుకోవాలి? దాని యొక్క ఎయిమ్ ఏంటి? దాని యొక్క ఉద్దేశ్యం ఏంటనేది మనం చూసుకుందాం. ద టీచింగ్ ఆఫ్ సైన్స్ గోస్ ఫార్ బియాండ్ ద మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ from the textbook. It aims to develop a scientific mindset and a set skills that allows individual to understand and interact with the world. అయితే ఇక్కడ మనకి సైన్స్ టీచింగ్ అయితే ఏదైతే ఉందో ఓన్లీ మెమరైజ్ చేసుకోవడం ద్వారా టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయడం ద్వారా ప్రీవియస్ డేస్‌లో అలాగే ఉండేది కదా! మన టెక్స్ట్ బుక్‌లో ఏవైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో వాటిని చదువుకొని ఎగ్జామ్స్ రాసుకుంటే క్వెషన్ అయిపోయేది. నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ చేసుకునేవాళ్ళు. దానికి ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం అనేది మనం కన్సిడర్ చేసుకునేవాళ్ళం కాదు కదా! సో, అయితే మనకిప్పుడేంటి ఇక్కడేం జరుగుతుందో అలా చదివితే అది సైన్స్ కాదు. అలా అంటే ఇక్కడ మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకి టెక్స్ట్ బుక్ నుంచి కాదు. మనకి ఎలా దాని యొక్క సైన్స్ టీచింగ్ అనేది ఎలా ఎయిమ్‌గా ఉండాలి అంటే, వాళ్ళు అంటే కొన్ని స్కిల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. ఇండివిడ్యువల్ టు అండర్‌స్టాండ్, ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్. తన చుట్టూ ఉన్న ఒక మనిషికి ఒక ఇండివిడ్యువల్‌కి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యేలాగా నాలెడ్జ్‌నయితే మనకి ప్రొవైడ్ చేసేదే మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ అవుతుంది. అలా ఏం చేయగలిగేలాగైతే ఉండాలన్నమాట. కరెక్టే కదా! నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ మనకి యుటిలిటేరియన్ ఎయిమ్ అని చెప్పుకోవచ్చు. యుటిలిటేరియన్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్‌గా మనం అప్లై చేయగలం. ప్రాక్టికల్‌గా అప్లై చేసిన మీద ఫోకస్ చేయాలి కదా! సో, అయితే మనం ఎంత వరకు మనం చేస్తున్నాము? అయితే మనకి ఇప్పుడు ఎన్‌ఈపీ 2020లో మాట్లాడినా, ఎన్‌సీఎఫ్ 2005 వాటిలో మాట్లాడినా కూడా మనకందరికి డైలీ లైఫ్‌తో ఎగ్జాంపుల్స్ తీసుకురండి. పిల్లలకి డైలీ లైఫ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకురావడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నాం కదా! సో, అలా తీసుకెళ్ళాలి. అలా యూజ్ చేయాలి. చూడండి దస్ ద యుటిలిటేరియన్ ఎయిమ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఫోకసెస్ ఆన్ ద ప్రాక్టికల్ యూజ్‌ఫుల్‌నెస్ ఆఫ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఏదైతే మన దగ్గర సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో, అది ఎవ్రీడే లైఫ్‌లో ఉపయోగపడేలాగైతే ఉండాలి. ఇన్ దిస్ వ్యూ సైన్స్ ఇస్ నాట్ జస్ట్ అన్ అకాడమిక్ సబ్జెక్ట్ ఫర్ రిసర్చర్స్ బట్ ఎ వైటల్ టూల్ కిట్ దట్ హెల్ప్స్ ఎవ్రీ ఇండివిడ్యువల్ సర్వైవ్, థ్రైవ్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అంటే ఒక ఇండివిడ్యువల్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఒక డెసిషన్స్ తీసుకోవడానికి తన లైఫ్‌లో డెసిషన్స్ తీసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ రిసర్చర్స్ అనే కావచ్చు, ఎవరైనా లెర్నర్స్ అనే కావచ్చు. ఓకే. అయితే ఒక ఈ సబ్జెక్ట్ అనేది అకాడమిక్ సబ్జెక్ట్ అంటే సైన్స్ అనేది అకాడమిక్ సబ్జెక్ట్ లాగా కాదు. అకాడమిక్ సబ్జెక్ట్ లాగా ఉండడం కాదు. వాళ్ళకి ఒక టూల్ కిట్ లాగైతే హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక టూల్ కిట్ లాగైతే హెల్ప్ అయ్యేలాగైతే ఉండాలి. సో, అలా ఉపయోగపడేలా అయితే ఉండాలి. అలా ఎయిమ్ చేయాలి మన సైన్స్ సబ్జెక్ట్‌ని కదా! సో, చూసుకుంటే మనకి ఎసెన్షియల్లీ ద యుటిలిటేరియన్ ఎయిమ్ ఆన్సర్స్ ద స్టూడెంట్స్ క్వెషన్స్. ఎలా ఆన్సర్ చేస్తది? వై డు ఐ నీడ్ టు నో థిస్ ఫర్ మై రియల్ లైఫ్? ఇప్పుడు నేనేదైనా నేర్చుకుంటున్నాను అంటే ఇది నా రియల్ లైఫ్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్తుంది కదా! సో, అయితే ఇక్కడ చూడండి నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ గురించి మీరు నేర్చుకుంటున్నారు కదా! ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకున్నప్పుడు మీరు అది ఎంత వరకు మీకు ఉపయోగపడుతుంది? మీ లైఫ్‌లో మీరు ఎంత వరకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని కూడా ఇంపార్టెంటేననమాట కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకున్నాం కదా! సో, ఎవరైతే మనం ఇప్పుడు స్టూడెంట్ లైఫ్‌లో మనకి వాటి యొక్క సేఫ్టీ రూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీని ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క సేఫ్టీ రూల్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉంటాం కదా! సో, అవి డైలీ లైఫ్‌లో ఉపయోగపడుతుందా లేదా అని కూడా మనం అప్లై చేస్తున్నామా? అలా చేయగలిగేలాగా ఉండాలి. అది చెప్తుందనమాట యుటిలిటేరియన్ ఎయిమ్. నెక్స్ట్ నోయింగ్ ఆఫ్ ద హెల్త్‌కి సంబంధించినవి కూడా మనం నంబర్ ఆఫ్ వైటమిన్స్ ఎలా తీసుకోవాలి, అంటే వైటమిన్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయి, మనకి మన బాడీకి అవసరమైనవి ఏంటి, మినరల్స్, న్యూట్రియంట్స్ అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చదువుకుంటాం కదా! బట్ అవి మనం డైలీ లైఫ్‌లో మనం వాడుతున్నామా లేదా? ఓకే. అలా కూడా మనం అప్లై చేయాలి. దట్ ఈస్ యుటిలిటేరియన్ ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే డిసిప్లినరీ ఎయిమ్. డిసిప్లినరీ ఎయిమ్ దేని గురించి చెప్తుందో చూద్దాం. ద డిసిప్లినరీ ఎయిమ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఫోకసెస్ ఆన్ ద స టీ ట్రైనింగ్ ద మైండ్. మైండ్‌ని ట్రైన్ చేయడం. ఎలా? ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ద మెంటల్ డిసిప్లిన్ సచ్ యాస్ లాజికల్ థింకింగ్, రీజనింగ్ ఎబిలిటీ, కాన్సంట్రేషన్ అండ్ సిస్టమాటిక్ అండ్ ఆర్డర్లీ థింకింగ్ అన్నమాట. అంటే లాజికల్ థింకింగ్‌ని డెవలప్ చేస్తుంది. అట్లా థింక్ చేసేలాగా ఉన్ ఉన్ మారుస్తుంది. రీజనింగ్ ఎబిలిటీ ఇక్కడ రీజనింగ్ అన్నమాట. ఎస్ఓఎన్ఐఎన్‌జి స్పెల్లింగ్స్ మీరు చూసుకోండి. రీజనింగ్ ఎబిలిటీ ఇంకా కాన్సంట్రేషన్ ఇంకా సిస్టమాటిక్ అండ్ ఆర్డర్లీ థింకింగ్ వీటన్నిటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అది మనకి డిసిప్లినరీ ఎయిమ్ కిందకైతే వస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కండక్టింగ్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్. ఎలా కండక్ట్ చేస్తామండి? Student must follow step-by-step procedures, maintain disciplines and safety rules, రికార్డ్ అబ్జర్వేషన్స్ యాక్యురేట్‌లీ. అయితే చూడండి మనం ఒకొక్క ఎక్స్‌పెరిమెంట్ పిల్లల చేత ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేపిస్తున్నాము. కండెన్సేషన్, ఎవాపరేషన్ అవే ఉన్నాయి. అయితే వాళ్ళు కింద మంట ఉంటది కదా! ఎలా ఎలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది? ఎలా వాటర్ వేపర్ అయ్యి పైకెళ్తుంది? ఇలాంటిదంతా మనం ఎక్స్‌పెరిమెంట్ చేయిస్తూ ఉంటాం కదా! సో, ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో అంటే పిల్లలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి.
అంటే డిసిప్లిన్‌ని మెయింటైన్ చేయాలి. ఒక సేఫ్టీ రూల్స్ మనం ఇక్కడ పట్టుకుంటామా డైరెక్ట్ దీన్ని పట్టుకున్నామంటే కింద మనం ఫ్యూల్ ఉంది కాబట్టి ఇది మాడిపోతుంది. సో, అందుకని మనం దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్‌పెరిమెంట్ ఇదొకటే కాదు. మనకి కెమిస్ట్రీ ల్యాబ్‌లో కూడా మనం మన యొక్క ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే దట్ మీన్స్ మనం గ్లోవ్స్‌లో ఉపయోగించుకోవడం, స్పెట్స్ ఉపయోగించుకోవడం అట్లా మనం చూసుకుంటా ఉండాలి కదా! సో, అట్లా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి రికార్డ్ అబ్జర్వేషన్స్ యాక్యురేట్‌లీ. మనకొచ్చిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇలా అబ్జర్వ్ చేసాము. ఈ ఎక్స్‌పెరిమెంట్ తర్వాత ఏం అబ్జర్వ్ చేసామో వాటినైతే మనం యాక్యురేట్‌గా అయితే రికార్డ్ చేసుకోవాలి. రైట్? సో, అలా ఉండాలి. అది అలా చేస్తున్నామంటే మనకి డిసిప్లినరీ ఎయిమ్ చూపిస్తుందనే కదా! ఇదంతా డిసిప్లినరీ ఎయిమ్ కిందకైతే రావడం జరుగుతుంది కదా! నెక్స్ట్ కల్చరల్ ఎయిమ్ అంటే చూడండి ద కల్చరల్ ఎయిమ్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ రిఫర్స్ టు డెవలపింగ్ లెర్నర్స్ ఇంటలెక్చువల్, ఎస్థెటిక్, మోరల్ అండ్ సోషల్ వాల్యూస్ త్రూ ద సైన్స్ ఎడ్యుకేషన్. సైన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎస్థెటిక్ అండ్ ఇంటలెక్చువల్ లెర్నర్స్ యొక్క ఇంటలెక్చువల్ ఎస్థెటిక్‌ని ఇంకా మోరల్ వాల్యూస్‌ని, సోషల్ వాల్యూస్‌ని అయితే బిల్డ్ చేస్తుందనమాట వాళ్ళల్లో రైట్. సైన్స్ ఈస్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ కల్చర్ జస్ట్ లైక్ లిటరేచర్, ఆర్ట్ అండ్ హిస్టరీ. అయితే మనకి ఎట్లా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలా అయితే మనకి ఆ సబ్జెక్ట్ నుంచి మనం నేర్చుకుంటామో, వాటి యొక్క బ్యూటీని మనం అర్థం చేసుకుంటాం. ఎస్థెటిక్ నేచర్‌ని మనం ఎలా అయితే అర్థం చేసుకుంటామో, సైన్స్ కూడా అలాగే ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట హ్యూమన్ కల్చర్‌లో. కరెక్టే కదా! నెక్స్ట్ ఆ సైన్స్ లేకుండా అసలు ఏమీ లేదని మనమైతే చాలా వరకు మనమైతే నమ్ముతాము. అప్రిషియేషన్ ఆఫ్ ద నేచర్ చూడండి ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? అప్రిషియేషన్ ఆఫ్ ద నేచర్. త్రూ సైన్స్ స్టూడెంట్స్ లెర్న్ టు అప్రిషియేట్ బ్యూటీ ఆఫ్ ద ఫ్లవర్స్, స్టార్స్, రివర్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనం చదువుకుంటా ఉంటాం కదా! వీటన్నిటి గురించి మనం చదువుకుంటూ అయితే ఉంటాం కదా! ఇప్పుడు ఫ్లవర్స్ గురించి, రివర్స్ గురించి, స్టార్స్ గురించి ఇవన్నీ మనకి ప్రతి ఒక్క చాప్టర్‌లో అలాగా అంటే వేరు వేరుగా అయితే మనం చదువుకుంటా ఉంటాము. సో, వాటిని కూడా మనము వాటి యొక్క బ్యూటీని అర్థం చేసుకోవడం. కదా! సో, దాన్ని మనం అప్రిషియేట్ చేయగలుగుతున్నాము అంటే సో, మనము అది కల్చరల్ ఎయిమ్ కిందకైతే వస్తుందనమాట కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి సైంటిస్ట్‌లు ఉన్నారు కదా! వాళ్ళ యొక్క హెల్ప్ కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అప్పట్లో ఇన్ని కనిపెట్టారా? వాళ్ళు ఇంత నాలెడ్జ్ ఉపయోగించారా? వాళ్ళ యొక్క అంటే వాళ్ళు కూడా మనం అప్రిషియేట్ చేసేలాగా ఉండాలి. కదా! అంటే నంబర్ ఆఫ్ సైంటిస్ట్‌లున్నారు. ఇప్పుడు న్యూటన్ ఉన్నారు. ఐన్‌స్టీన్ లాస్ తీసుకొచ్చారు. ఇంకా సివి రామన్ గారున్నారు. ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఇవన్నీ మనం చదువుకున్నామంటే వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేయాలి మనము. సో, ఇదన్నమాట మనకి కల్చరల్ ఎయిమ్ గురించి వస్తది. నెక్స్ట్ చూసుకుంటే మోరల్ ఎయిమ్. మోరల్ ఎయిమ్ దేని గురించి చెప్తుందండి? ద మోరల్ ఎయిమ్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ బిహేవియర్ అమాంగ్ ద స్టూడెంట్స్. పిల్లల మధ్య మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో హానెస్టీ, రెస్పాన్సిబుల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెంపొందించేలాగైతే బిల్డ్ చేసేలాగైతే ఉండాలి అని. సో, మోరల్ ఎయిమ్ అయితే మన పిల్లల్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. చూడండి ఇక్కడైతే సైన్స్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ లెర్నర్స్ బికమ్ హానెస్ట్, రెస్పాన్సిబుల్, కోఆపరేటివ్. ఇక్కడ కోఆపరేటివ్‌కి మధ్య గ్యాప్ లేదు మర్చిపోయాను చూడండి. గ్యాప్ ఇవ్వలేదు. ఇక్కడ కోఆపరేటివ్ అండ్ సోషల్ కాన్షియస్ ఇండివిడ్యువల్స్ కదా! ఇవన్నీ క్వాలిటీస్ కూడా పిల్లల్లోకి వచ్చేలాగైతే మనకి ఉంటుంది. అలా మనము ఎయిమ్ చేసుకుంటాము. హానెస్టీ అండ్ ట్రూత్‌ఫుల్‌నెస్ ఇన్ ఎక్స్‌పెరిమెంట్స్ కదా! మనం ఎక్స్‌పెరిమెంట్స్ ఏవైతే చేపిస్తామో పిల్లల చేత వాటిలో హానెస్టీ ఇంకా ట్రూత్‌ఫుల్‌నెస్ అయితే ఉండాలి. ఎలా స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు రికార్డ్స్ అబ్జర్వేషన్స్ హానెస్ట్‌లీ. ఏదైతే ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటిని హానెస్ట్‌గా అయితే రికార్డ్ చేయాలి. ఇంకా అవాయిడ్ మానిప్యులేషన్స్ ఆఫ్ ద రిజల్ట్స్. కొంతమంది మారుస్తూ ఉంటారు కదా! రిజల్ట్స్ మన కరెక్ట్ ఆన్సర్స్ రాకపోయినా కూడా పక్కనోళ్ళ ఆన్సర్స్ తీసుకోవడం ఫన్నీగా. సో, అలా అన్నమాట వాటిని మనం అలాంటి వాటిని అవాయిడ్ చేసేలాగైతే ఉంటుంది ఈ మోరల్ ఎయిమ్. రైట్? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్థెటిక్ ఎయిమ్. కల్చరల్ ఎయిమ్‌కి కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది. చూద్దాం ఏమిచ్చారో. ద ఎస్థెటిక్ ఎయిమ్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ రిఫర్స్ టు డెవలపింగ్ ఇన్ స్టూడెంట్స్ ఎ సెన్స్ ఆఫ్ బ్యూటీ, హార్మోనీ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఏవైనా కానీ ఇంకా నేచర్‌ని కానీ, సైంటిఫిక్ నేచర్ కానీ వాటి యొక్క బ్యూటీని అర్థం చేసి బ్యూటీని ఇంకా అప్రిషియేట్ చేసేలాగైతే ఉంటుంది కదా! దాన్ని మనము ఎస్థెటిక్ ఎయిమ్ అయితే చెప్తాము. Science helps students to realize the beauty exists in the nature, structure, patterns and laws of science. ఇక్కడ యాక్చువల్‌గా లాస్ ఆఫ్ సైన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్. ఎలా అయితే మనం ఆర్ట్ అండ్ మ్యూజిక్‌లో వాటిని ఆ సబ్జెక్ట్స్‌ని ఎలా అప్రిషియేట్ చేస్తామో, అలాగే సైన్స్‌లో ఉన్న మనకి ఇప్పుడు స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఇలా మధ్యలో 2 ఇలా కొన్ని నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ చూస్తా ఉంటాం. లేదంటే ఇలా ఓకే. చూస్తా ఉంటాం కదా! అంటే కొంచెం నేను మంచిగా వేయలేదు. బట్ అలా స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంది ఇది కొంచెం డిజైన్ లాగా ఉంది అని అనుకుంటాం కదా! సో, అలా అన్నమాట. అయితే సింపుల్ పెండలం ఇట్లా
ఇట్లా ఇట్లా ఊగుతా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇట్లా డిజైన్ వస్తా ఉంటది కదా! సో, ఇలాంటివన్నమాట. అయితే అలా ఆ నేచర్‌ని మనం అంటే వాటిని కూడా మనం అప్రిషియేట్ చేసేలాగా ఉండాలి. సో, అవే మనకి అస్థెటిక్ ఎయిమ్ కిందకొస్తాయన్నమాట. సైన్స్ రివీల్స్ బ్యూటీ ఇన్ క్రిస్టల్ షేప్స్ వాటి యొక్క షేప్స్ క్రిస్టల్ షేప్స్ ఏవైతే ఉన్నాయో, హనీకోంబ్ ప్యాటర్న్స్ అండ్ స్నో ఫ్లేక్స్ వీటన్నిటి గురించి మనం చదువుకుంటాం కదా! వాటి యొక్క స్ట్రక్చర్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తది. సో, వాటిని కూడా అప్రిషియేట్ చేసేలాగైతే ఉంటుంది మనకి. అస్థెటిక్ ఎయిమ్ దాని కిందకైతే వస్తుంది. నెక్స్ట్ వొకేషనల్ ఎయిమ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. వొకేషనల్ ఎయిమ్ అనేది ఏ పెడగోజీలోనే ఇంపార్టెంటే అనమాట. సో, మనకిది సైన్స్ గురించి మాట్లాడుతుంది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇట్ మీన్స్ టీచింగ్ సైన్స్ ఇన్ ఎ వే ఆఫ్ దట్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు డెవలప్ ద స్కిల్స్, interests and attitudes useful for the future jobs and the livelihoods, not just for exams. అయితే వాళ్ళకి ఉన్న ఏదైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుందో అంటే సైన్స్ టీచింగ్‌లో మనం ఏదైతే సైన్స్ టీచింగ్ ద్వారా ఏదైతే మనం నాలెడ్జ్‌ని ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నాలెడ్జ్ అనేది ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ లాగా కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ జాబ్స్ కోసం అయితే ఉపయోగపడేలాగా, ఇంకా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ డైలీ లైఫ్‌కి ఉపయోగపడేలాగా అయితే ఉండాలి. అలా చూసుకోవాలి. అలా డెవలప్ చేయాలి. కదా! ఇట్ ప్రిపేర్స్ స్టూడెంట్స్ టు ఎర్న్ ఎ లివింగ్, చూస్ కెరీర్స్ అండ్ అప్లై సైన్స్ ఇన్ రియల్ లైఫ్. అయితే అది దేనికి ఉపయోగపడుతుందంటే ఎర్న్స్ ఎ లివింగ్ ఇంకా చూస్ కెరీర్స్ వాళ్ళ కెరీర్‌ని చూస్ చేసుకోవడానికి, ఇంకా సైన్స్ ఇన్ రియల్ లైఫ్‌లో సైన్స్‌ని అప్లై చేసుకోవడానికి అయితే వాళ్ళకి ఉపయోగపడేలాగా అయితే ఉండాలి. దట్ ఈస్ వొకేషనల్ ఎయిమ్. వొకేషన్ అంటే ఇక్కడ కెరీర్స్ రిలేటెడే కదా! సో, అలాగ ఉపయోగపడేలాగా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ. స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ ద స్విచెస్, వైర్స్ అండ్ బల్బ్ కదా! మనము స్విచ్‌ల గురించి, వైర్‌ల గురించి, బల్బ్ గురించి మాట్లాడుతా ఉంటాము. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అంటే ఈ సర్క్యూట్‌లో కరెంట్ ఎలా అవుతుంది ఫ్లో అవుతుంది. ఇంకా బల్బ్ ఉంది అంటే ఇక్కడ వాటికి పార్ట్స్ ఏముంటాయి, ఫిలమెంట్ ఎక్కడ ఉంటుంది ఏంటి మనం ఇలా అన్నీ చదువుకొని ఉంటాం కదా! బట్ అది మన వొకేషనల్‌గా ఎలా లింక్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. హెల్ప్స్ ఇన్ కెరియర్స్ లైక్ ఎలక్ట్రీషియన్స్ helps in careers like electricians and technicians and అప్లయన్స్ రిపైరర్. ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటిని రిపేర్ చేయడానికి కూడా అది కూడా ఒక ప్రొఫెషనే కదా! ఇంకా మనకి ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా! లైన్‌మెన్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా! సో, హెల్పర్స్ ఉంటారు. సో, వీళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్ అనేది మనకి ఈ వొకేషనల్ ఇలా సెటిల్ అవ్వడానికైతే మనకి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ మనకి వొకేషనల్ లింక్ అన్నమాట. అంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్ మన యొక్క కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుందనేది ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంటర్ డిసిప్లినరీ ఎయిమ్. అసలు ఇంటర్ డిసిప్లినరీ ఎయిమ్ అంటే ఏంటో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇట్ మీన్స్ కనెక్టింగ్ సైన్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్, ఈవీఎస్ సో దట్ స్టూడెంట్స్ అండర్‌స్టాండ్ నాలెడ్జ్ యాస్ వన్ ఇంటిగ్రేటెడ్ హోల్ నాట్ యాస్ ఐసోలేటెడ్ సబ్జెక్ట్. అయితే ఏదైనా ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. సారీ. ఓకే. సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! అయితే ఏదైతే ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నామో అది ఒక ఐసోలేటెడ్ సబ్జెక్ట్ కాదు. ఇది ఒక్కటే సింగిల్ కాదు. వీటికన్నిటి కూడా అంటే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. కలిసి ఉంటుంది. సైన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మ్యాథ్స్ గురించి మాట్లాడతాం. ఎస్ఎస్టీ గురించి, సోషల్ స్టడీస్ గురించి మాట్లాడతాం. మ్యాథ్స్ గురించి మాట్లాడతాం. ఇంగ్లీష్ ఇన్వాల్వ్ అయ్యిద్ది. గ్రామర్, వొకాబులరీ ఇంకా కదా! సో, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో, అందుకని ఇది ఒకటే మనం ఐసోలేటెడ్ సబ్జెక్ట్ కాదు. సింగిల్ సబ్జెక్ట్ కాదు అని చెప్తున్నామనమాట. సో, ఇంటర్ డిసిప్లినరీ ఏమంటే అన్నిటి గురించి మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ చూడండి సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ అన్నారు. ఇప్పుడు మనకి ఫిజిక్స్‌లో కానీ, ఇంకా కెమిస్ట్రీలో కానీ మనకు న్యూమరికల్స్ ఉంటాయి కదా! ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆ న్యూమరికల్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాథ్స్ నుంచి వచ్చినయి కదా! అంటే మ్యాథ్స్‌కి రిలేటెడ్‌గా ఉన్నాయనే కదా అర్థం. కదా! సో, అందుకనేసి ఇప్పుడు సైన్స్‌లో మ్యాథ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సైన్స్‌లో ఎస్ఎస్‌టి సోషల్ స్టడీస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అలా అన్నమాట. సో, ఇక్కడ మనకైతే ఎగ్జాంపుల్ ఏమైతే ఉందో టాపిక్ ఏంటి? మెజర్‌మెంట్ ఆఫ్ ద లెంగ్త్, మ్యాప్స్ అండ్ టెంపరేచర్. టెంపరేచర్ కూడా మెజర్ చేయడానికి మనము థర్మామీటర్‌ని వాడతాము. బట్ థర్మామీటర్‌లో కూడా నంబర్స్ ఉంటాయి కదా! ఆ నంబర్ నుంచి కదా ఇది ఎన్ని ఫారెన్ హీట్స్ ఉంటుంది, లేదంటే ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఫారెన్ హీట్స్, డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఎక్కడి నుంచి వచ్చినవి? మ్యాథ్స్ నుంచి వచ్చినయి కదా! సో, అందుకనేసి సైన్స్‌లో మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయిందా లేదా? సో, కరెక్ట్ అలా అన్నమాట. ఇంటర్ డిసిప్లినరీ లింక్స్ ఏమని చెప్పొచ్చు? మ్యాథమెటికల్ స్కిల్స్ లైక్ యూనిట్స్, గ్రాఫ్స్, యావరేజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సైన్స్. మరి ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్‌లో యూనిట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా సో, ఇవి మనకి ఆహ్, సైన్స్‌లో కూడా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మ్యాథ్స్ నుంచి తెచ్చినయి కదా! అలా ఒక సబ్జెక్ట్‌ని ఇంకో సబ్జెక్ట్‌తో ఇంటిగ్రేట్ చేసి చెప్పడాన్నే మనం ఏమంటామంటే ఇంటర్ డిసిప్లినరీ ఏమైతే మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీనయితే తీసుకొస్తదనమాట. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవాలనేసి. అయితే చూద్దాం. ఇట్ మీన్స్ హెల్పింగ్ స్టూడెంట్స్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్, థింక్ లాజికల్లీ, అప్లై సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ మెమోరైజింగ్
ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఇక్కడ చూడండి సైంటిఫిక్ నాలెడ్జ్‌ని ఎలా అప్లై చేస్తున్నారు వీళ్ళు? లాజికల్‌గా అప్లై చేస్తారు. ఎందుకు ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికైతే ఇవి హెల్ప్ అవుతున్నాయన్నమాట. ఓకే. సో, ఓన్లీ సైంటిఫిక్ నాలెడ్జ్ నేర్చుకున్నామా, ఎగ్జామ్స్ రాసామా, నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యామా అనేలాగా కాకుండా లాజికల్‌గా థింక్ చేసుకునేలాగా ఇంకా వాటిని అప్లై చేసేలాగా అయితే ఉంటుందన్నమాట. ఓకే. The science trains the students to think, analyze, decide the students to decide like scientists లాగైతే ఆలోచించగలిగేలాగైతే చేస్తుంది కదా! వై డస్ ఎ బల్బ్ నాట్ గ్లో ఎందుకు వెలగట్లేదు అంటారు. ప్రాబ్లమ్ ఏంటి? ఎ బల్బ్ ఇన్ ఎ సర్క్యూట్ డస్ నాట్ లైట్ అప్. ఏదైతే బల్బ్ ఉందో మన సర్క్యూట్‌లో అది ఎలగట్లేదు. మన ప్రాబ్లమ్ అది. స్టూడెంట్స్ చెక్ ద వైర్స్, స్విచెస్, బల్బ్ అండ్ బ్యాటరీ. అయితే పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు స్టూడెంట్స్ అయితే వైర్స్ కానీ సారీ అక్కడున్న వైరు, స్విచ్, బల్బ్ వీటన్నిటిని చెక్ చేస్తారు కదా! అప్పుడు ఇక్కడ ఏమి లాజికల్‌గా థింక్ చేసి స్టెప్ బై స్టెప్‌ని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు బల్బ్ ఎలుగుతది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ లాజికల్‌గా థింక్ చేసి ప్రాబ్లమ్‌ని స్టెప్ బై స్టెప్ అప్లై చేయడం ద్వారా వాళ్ళు ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగారా లేదా? ఆ బల్బ్ ఎలిగేలాగా చేయగలుగుతున్నారా లేదా? అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని ఎలా అప్లై చేసుకుంటున్నారనేది కూడా చాలా ఇంపార్టెంటే కదా! సో, అలా అన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని కూడా మనకి తీసుకురావడానికైతే ఉపయోగపడుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎయిమ్. అంటే దట్ మీన్స్ సైన్స్ టీచింగ్ అనేది అలా ఉండాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, చూడండి మనకి ఇక్కడ ఎన్ని ఎయిమ్స్ గురించైతే మనం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ మనకి యుటిలిటేరియన్ ఎయిమ్, డిసిప్లినరీ ఎయిమ్, కల్చరల్ ఎయిమ్, మోరల్ ఎయిమ్, ఎస్థెటిక్ ఎయిమ్, వొకేషనల్ ఎయిమ్ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ ఎయిమ్ అండ్ లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎయిమ్ కదా! అయితే ఇక్కడ మనకి దీనిలో క్వెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎలా అడిగారనేది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్సే గుర్తుపెట్టుకోండి మీరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ ద లెర్నింగ్ సైన్స్. అలా సైన్స్ లెర్నింగ్‌లో ఇంపార్టెంట్ ఎయిమ్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఒక్కొక్కసారి కాదని అడుగుతారు కదా! దానివల్ల మనం డౌట్ పడుతున్నాం. సో, ఏది అని అడుగుతున్నారు. విచ్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ ద లెర్నింగ్ సైన్స్. సైన్స్ నేర్చుకోవడం ద్వారా ఏది ఇంపార్టెంట్ ఎయిమ్ అయితే అడగడం జరిగింది. టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ కోసమే మనం అంటే నేర్చుకుంటామా? నెక్స్ట్ చూసుకుంటే ఆప్షన్స్. టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సైన్స్ కాన్సెప్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే సైన్స్ నేర్చుకుంటున్నామా? కాదు. టు ఇంబైబ్ ద వాల్యూస్ ఆఫ్ ద హానెస్టీ, ఇంటిగ్రిటీ అండ్ ద కోఆపరేషన్ అమాంగ్ ద లెర్నర్స్ కదా! అంటే పిల్లల మధ్యలో మనకి హానెస్టీని, ఇంకా ఇంటిగ్రిటీని చూడండి ఇక్కడ కోఆపరేషన్ ఇవన్నీ బిల్డ్ చేయడానికైతే మనం సైన్స్ నేర్పిస్తున్నాం. ఇది ఇండైరెక్ట్‌గా మీరు దేని గురించి అడగడం జరిగింది ఇక్కడ? మోరల్ ఎయిమ్ వచ్చిందా లేదా? మనం మోరల్ ఎయిమ్‌లో ఈ వాల్యూస్ అన్నీ మాట్లాడుకున్నాం కదా! ఓకే. సో, ఈ మోరల్ ఎయిమ్ గురించి ఇండైరెక్ట్‌గా అయితే క్వెషన్ అడగడం జరిగింది. బట్ ఇది మోరల్ ఎయిమే గదా! కదా! నెక్స్ట్ చూసుకుంటే టు హెల్ప్ ద ఫెలో కొలీగ్స్ ఇన్ గెట్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. అంటే నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడడం అయితే ఓన్లీ హ్మ్, పక్కన ఉన్న స్టూడెంట్స్‌తో కానీ, నెక్స్ట్ వాళ్ళ కొలీగ్స్‌తో కానీ, వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగైతే ఉంటుందా? కాదు కదా! సో, చూసుకుంటే మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఎయిమ్ అనమాట. పిల్లల్లో ఆ వాల్యూస్ మనం తీసుకురావడంలాగా అయితే ఉండాలి ఎయిమ్. రైట్? సో, నెక్స్ట్ చూసుకుంటే నేను క్వెషన్ నంబర్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ చూడండి ఇక్కడ మనకి షుడ్ నాట్ అనేది ఇవ్వడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి ద ఎయిమ్ ఆఫ్ ద సైన్స్ ఎడ్యుకేషన్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అప్పర్ ప్రైమరీ లెవెల్‌కి సంబంధించి మనకి ఏది ఎయిమ్ కాదు అయితే అనడం జరిగింది కదా! చూద్దాం ఒకసారి మనకి. నర్చరింగ్ ద క్యూరియాసిటీ అండ్ ద కల్టివేషన్ ఆఫ్ ద సైంటిఫిక్ టెంపర్ కదా! మనకి ఇవి మనం బిల్డ్ చేయాలి. ఇన్కల్కేటింగ్ ద వాల్యూస్‌ని కూడా మనము ఇన్కల్కేట్ చేయాలి. పిల్లల్లో నేర్పించాలి. రిప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద సైన్స్ టు ద లెర్నర్స్. సైన్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయాలా? కాదు. రిలేటింగ్ సైన్స్ ఎడ్యుకేషన్ టు ద ఎవ్రీడే ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ద లెర్నర్స్ కదా! అంటే ఎవ్రీడే సైన్స్ వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా! సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ డైలీ లైఫ్‌లో అయితే ఉపయోగపడేలాగా ఉండాలి కదా! ఇది కూడా మనకు పాజిటివ్ పాయింటే. బట్ ఇక్కడ చూంటే ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద సైన్స్ టు ద లెర్నర్స్ అనేది మనకి పాజిటివ్ పాయింట్ కాదు. అందుకని ఏది నాట్ అని అడిగారు కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి క్వెషన్ చదవండి. Which one among the following is not a desirable aim of the science education at upper primary level? ఇది కూడా కాదంటున్నారు. ఏది డిజైరబుల్ ఎయిమ్ కాదు అని అడుగుతున్నారు. చూద్దాం మనం ఆప్షన్స్ త్రూ వెళ్దాం. టు నో ద ఫ్యాక్ట్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ తెలుసుకోవాలి. ఇది మనకి డిజైరబుల్ ఎయిమ్ కిందకే వస్తుంది. టు నర్చర్
To nurture the natural curiosity, aesthetic science and the creativity in the science and the technology. అస్థెటిక్ ఎయిమ్‌లో మనం ఇవన్నీ చదువుకున్నాం కదా! సో, ఇది కూడా మనకి కరెక్టే అవుతుంది. టు గెయిన్ ద నాలెడ్జ్ అవైలబుల్ త్రూ మెమరైజింగ్ ద కంటెంట్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద సైన్స్. ఏదైతే మనకి కంటెంట్‌లో ఉన్న ఫ్యాక్ట్స్‌ని ఏవైతే ఉందో వాటిని మెమరైజ్ చేయడానికి ఉపయోగపడుతుందా? కాదనమాట. సో, మనకి ఇది కాదు. అంటే ఆప్షన్ ఇదే అవుతుంది. అక్కడ నాట్ అడిగారు కదా! చూద్దాం ఇంకా. టు ఇంబైబ్ ద వాల్యూస్ ఆఫ్ ద హానెస్టీ, ఇంటిగ్రిటీ. ఇది కూడా మోరల్ ఎయిమ్‌కి సంబంధించిందే కదా! సో, మనకి ఈ మన ఎయిమ్స్‌ని ఇండైరెక్ట్‌గా అయితే అడగడం జరుగుతుంది. బట్ ఇది మాత్రం ఎయిమ్‌కి సంబంధించింది కాదు. కదా! సో, మనకి ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. సో, చూసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఎయిమ్స్ కూడా కంప్లీట్ అయింది. ఎయిమ్స్ నుంచి కూడా క్వెషన్స్ ఎలా అడిగారనేది తెలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్. చూడండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ నుంచి అయితే ఫస్ట్ మనం చూడండి టు డెవలప్ ద ఆబ్జెక్టివిటీ. పిల్లల్లో ఆబ్జెక్టివిటీని డెవలప్ చేయడానికైతే సైన్స్ టీచింగ్ అలా ఉండాలి కదా! అంటే వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు జడ్జ్‌మెంట్స్ తీసుకోవడం. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ జడ్జ్‌మెంట్స్ అనేది తీసుకురావడం. ఒక ఆబ్జెక్టివిటీని అయితే పిల్లల్లో డెవలప్ చేయగలగాలి కదా! నెక్స్ట్ టు ప్రమోట్ ద క్రిటికల్ థింకింగ్. అంటే క్రిటికల్‌గా థింక్ చేసుకునేలాగైతే మనం ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే ఫ్యాక్ట్స్‌ని మెమరైజ్ చేయకుండా మనం ఏమైనా ఇచ్చాము అంటే ఏదైనా క్వెషన్ ఇచ్చాము, లేదంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ ఇచ్చామంటే బ్లైండ్‌గా మనం చెప్తున్నట్టు చేసుకొని ఎళ్ళిపోకుండా, మనం చెప్తున్నట్టు చదువుకొని ఎళ్ళిపోకుండా వాటిని అవి ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? అని క్వెషన్ చేసుకునేలాగైతే పిల్లలు క్రిటికల్‌గా అయితే థింక్ చేసుకునేలాగైతే ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే టు ఎంకరేజ్ ద ఓపెన్ మైండెడ్‌నెస్. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే. బట్ మనకి ఎయిమ్స్ కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది. అందుకే నేను ఫాస్ట్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ మైండెడ్‌నెస్. ఒక సిట్యుయేషన్‌కి మనం డిఫరెంట్‌గా అంటే ఒక సిట్యుయేషన్ ఇచ్చామండి. ఒక సిట్యుయేషన్ ఇచ్చాము. డిఫరెంట్‌గా అయితే ఆలోచించగలగాలి. ఓపెన్ మైండెడ్‌నెస్ అలా ఉండాలి. వాటిని థింక్ చేసుకోవాలి. వాటిని ప్రీవియస్ నాలెడ్జ్‌కి లింక్ చేసుకోవాలి కదా! సో, దాన్ని మనం ఏమంటామంటే న్యూ ఐడియాస్‌ని తీసుకొచ్చుకోవాలి. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్‌ని ఉపయోగించి న్యూ ఐడియాస్‌ని అయితే ఫార్మ్ చేసుకోవాలి. దాన్ని మనం ఓపెన్ మైండెడ్‌నెస్ అయితే అంటామనమాట. నెక్స్ట్ టు డెవలప్ ద రేషనల్ థింకింగ్. పిల్లలు రేషనల్ థింకింగ్ అయితే తీసుకొని రావాలి. అంటే ఇక్కడ ఏంటని చెప్తామంటే ఏదైతే మనకి డిసీజెస్ ఉన్నాయో వాటిని జెర్మ్స్ ద్వారా అయితే వస్తాయి. జెర్మ్స్ ద్వారా అయితే డిసీజెస్ వస్తాయని తెలుసుకోవడం, వాటికి రీజన్స్ తెలుసుకోవడము కదా! ఇప్పుడు మనం చిన్న ఒక ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము ఒకసారి ఒక ఎగ్జాంపుల్స్‌లో ఒక చెట్టు ఏదైతే అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేచురల్ ఒక ఏముంటది ఒక నేచురల్ ఎనర్జీ గాని లేదంటే నేచురల్ పవర్స్ ద్వారా ఇది పెద్దవుతుంది అని మాట్లాడుకుంటాం. కానీ మనకి కొంచెం ఎవిడెన్సెస్ తెలిసిన తర్వాత అంటే మనకి దానికి ప్రాపర్ సన్‌లైట్ కావాలి. న్యూట్రియంట్స్ కావాలి. భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ కావాలి. ఇంకా వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో వాటికి అందజేయాలి. అప్పుడు ఇది పెరుగుతుందని చెప్పుకున్నాం కదా! అట్లా వాళ్ళు థింక్ చేయగలగాలి. రేషనల్‌గా థింక్ చేయగలగాలి కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ హానెస్టీ అండ్ ట్రూత్‌ఫుల్‌నెస్ కిందకొస్తే మనకి హానెస్టీ అండ్ ట్రూత్‌ఫుల్‌నెస్ మనం చెప్పాం కదా! ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత వాటి యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రికార్డ్ చేస్తామని చెప్పుకున్నాము. యాక్యురేట్‌గా రికార్డ్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీడ్ జెర్మినేషనే మాట్లాడుకుందామండి. సీడ్ జెర్మినేషన్ ఉంది. సీడ్ జెర్మినేషన్ పిల్లలకి ఏమని చెప్తాము? ఇది ఒక డాంప్ క్లాత్‌లో కానీ, లేదంటే కాటన్‌లో కానీ ర్యాప్ చేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి కదా! వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసి, అట్లయితే ఉంచేసి అబ్జర్వ్ చేస్తా ఉండని చెప్తారు. అప్పుడు ఫస్ట్ డే మీ యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉంది? సెకండ్ డే ఎలా ఉంది? థర్డ్ డే ఎలా ఉంది? కాటన్ క్లాత్‌లో పెట్టింది ఎలా ఉంది? సారీ క్లాత్‌లో పెట్టింది ఎలా ఉంది? కాటన్‌లో పెట్టింది ఎలా ఉంది? లేదంటే ఒక చిన్న గాజు సీసాలో పెట్టింది ఎలా ఉంది? వాళ్ళకి అబ్జర్వేషన్స్ అయితే ఇట్లాగా రికార్డ్ చేయమని చెప్తారు. అట్లా వాళ్ళు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసేసైతే వాళ్ళకి హానెస్ట్‌గా అయితే రికార్డ్ చేయాలి. అలాంటి వాల్యూస్‌ని అయితే మనం ఇంకల్కేట్ అంటే పిల్లల్లో మనం బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి డెవలప్ ద క్యూరియాసిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. చెప్పాను కదా! ఏదైనా మనం చెప్తున్నాము అంటే వాళ్ళకి బ్లైండ్‌గా నమ్మకుండా ఇది ఎలా వచ్చింది ఎంక్వైరీ చేసుకోగలగాలి. ఇంకా మనకి ఎలా వచ్చింది? ఏంటి? మన లైఫ్‌కి ఇది ఎంత ఉపయోగపడుతుంది? మన డైలీ లైఫ్‌కి ఎంత ఉపయోగపడుతుంది? అలా థింక్ చేసుకునేలాగా మనం ప్రిపేర్ చేయగలగాలి. అలా అన్నమాట. అది ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ టీచింగ్. నెక్స్ట్ టు డెవలప్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఇప్పుడు ప్రీవియస్ టాపిక్‌లో కూడా చెప్పుకున్నాం కదా! ఒక బల్బు పాడైపోయింది అంటే సరిగ్గా వెలగట్లేదు అంటే వాళ్ళు స్విచ్‌లు, బల్బులు, వైర్స్ ఇవన్నీ చెక్ చేసి వెలిగేలాగైతే తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు కదా! సో, అదనమాట. అలాంటి వాల్యూస్‌ని కూడా అయితే డెవలప్ చేస్తుంది సైన్స్. నెక్స్ట్ టు ప్రమోట్ ద లాజికల్ డెసిషన్ మేకింగ్ ఇన్ డైలీ లైఫ్. అంటే వాళ్ళ యొక్క డెసిషన్ సొంతగా తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ పవర్‌ని పెంచడానికైతే సైన్స్ ఉపయోగపడేలాగా ఉంటుంది వాళ్ళ యొక్క డైలీ లైఫ్‌లో కదా! సో, అందుకనేసి ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్‌కైతే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా రివైజ్ చేసుకోండి. సో, దాని నుంచి క్వెషన్స్ ఎలా అడిగారనేది ఒకసారి మనం తెలుసుకుందాం. డెవలపింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ అన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచింగ్ సైన్స్ అట్ అప్పర్ ప్రైమరీ లెవెల్.
కరెక్టే కదా! సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అప్పర్ ప్రైమరీ లెవెల్‌లో ఉన్న పిల్లల్లో డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇండికేటర్ ఫర్ అసెసింగ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ ద స్టూడెంట్స్. బట్ కింద ఇచ్చిన వాటిలో ఏది కాదు అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏది బిల్డ్ చేయదు అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది కదా! చూసుకుంటే లుకింగ్ ఫర్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్స్ అవును. దానికి రీజన్ ఏంటి? ఆ రీజన్ అప్లై చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? కాజ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలియాలి. అది ఇంపార్టెంటే ఆబ్జెక్టివే. ఐడెంటిఫైయింగ్ ద ప్యాటర్న్స్ ఇన్ ద రిలేషన్‌షిప్ ఇన్ అబ్జర్వేషన్స్. వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిలో ప్యాటర్న్స్ వాటి యొక్క రిలేషన్‌షిప్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అంటే కంపేర్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వాచింగ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ వాచ్ చేయడం ద్వారా వాళ్ళు గెయిన్ చేస్తారా? అంటే అది ఆబ్జెక్టివిటీ అవుతుందా? కాదు కదా! సెర్చింగ్ ఫర్ ప్లాసిబుల్ ఎక్స్‌ప్లనేషన్స్ ఫర్ ద ఎవ్రీడే ఫినామినా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్స్ సెర్చ్ చేయాలి. ఎక్స్‌ప్లనేషన్స్ సెర్చ్ చేసుకునేలాగా ఉండాలి కదా! ఇది కూడా కరెక్టే. డి కరెక్ట్ మనకి. బట్ ఇది కాదు. ఏది కాదో అదే మన ఆప్షన్ కాబట్టి సో, ఆప్షన్ సి అనేది మనకిక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, చూసాం కదా! ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్‌లో కూడా ఎలాంటి క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనం ఒకసారి చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ద సైన్స్ పెడగోజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి అయితే కంపల్సరీగా 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ వర్డ్స్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్‌ని ఒకటికి 2 సార్లు తెలుగులో కూడా మీరు కన్వర్ట్ చేసుకొని అంటే తెలుగులో కూడా మీరు అర్థాలు వెతుక్కొని రాసుకొని అలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ దీని గురించి అయితే మనకి మ్యాచింగ్ ద్వారా ఇంకా డైరెక్ట్ వర్డ్స్ ద్వారా కూడా ఇవ్వడం అయితే మరి జరుగుతుంది కదా! చూడండి. ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ ద సైన్స్ టీచింగ్ ఆర్ ద మెంటల్ అండ్ ద ఫిజికల్ ఎబిలిటీస్ యూజ్డ్ ఫర్ ద లెర్నర్ టు ఇన్వెస్టిగేట్, అండర్‌స్టాండ్ అండ్ కన్‌స్ట్రక్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్. అసలు ఈ ప్రాసెస్ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక లెర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాటిని నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించే మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్‌నే మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీస్‌నే ఆ వాటినే మనం ఏమంటామంటే ప్రాసెస్ స్కిల్స్ అయితే అనడం జరుగుతుంది. దీస్ స్కిల్స్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు లెర్న్ హౌ సైన్స్ వర్క్స్ రాదర్ థాన్ ఓన్లీ లెర్నింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మాత్రమే చదువుకోవడం కాదు. దానికన్నా స్టూడెంట్స్‌కి ఈ స్కిల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. చూద్దాం ఇక్కడ ఏముంది అసలు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అబ్జర్వింగ్, నెక్స్ట్ ఇన్ఫరింగ్, నెక్స్ట్ క్లాసిఫైయింగ్, ఇంకా ప్రిడిక్టింగ్, ఇంకా కమ్యూనికేటింగ్ అండ్ ఇంకా మెజరింగ్ కదా! ఇవన్నీ కూడా మనకి బేసిక్ ప్రాసెస్ స్కిల్స్ అనమాట. ఇలా కూడా క్వెషన్స్ రావచ్చు మనకి కొన్ని 4 ఆప్షన్స్‌లో ఇది వీటిలో నుంచి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చేసి వీటిలో ఏది బేసిక్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ అంటే బేసిక్ సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది కదా! సో, అందుకనేసి ఈ వర్డ్స్ కూడా మీరు పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఇవన్నీ మనకి బేసిక్స్ ప్రాసెస్ స్కిల్స్ అనమాట. ఒక్కదాని గురించి కూడా మనం కంపల్సరీగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత వీటి గురించి అయితే కొన్ని క్వెషన్స్ కూడా మనం ఒకసారి డీటెయిల్‌గా అయితే ఒకసారి తెలుసుకుందాం. అంటే ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన క్వెషన్సే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సెటెడ్ రాసుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అలా లైక్ చేయడం, ఇంకా షేర్ చేయడం ద్వారా అయితే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా మనకి మాకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా చాలా ఒక బూస్ట్‌గా అయితే ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్ లాగా అయితే మాకుంటుంది కదా! చూద్దామా ఫస్ట్ ఇంకేం వర్డ్ ఇచ్చారో? చూడండి అబ్జర్వేషన్ అంటే ఏంటి ఇక్కడ? కేర్‌ఫుల్లీ నోటీసింగ్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఆర్ ఫినామినా యూజింగ్ సెన్సెస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. అయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మన సెన్స్ ఆర్గాన్స్‌ని ఉపయోగించి మనం ఏవైతే కేర్‌ఫుల్‌గా నోటీస్ చేస్తున్నామో ఏవైనా ఆబ్జెక్ట్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే ఇక్కడ చూడండి మనకి ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఇచ్చి ఇ ఇ ఇది కలర్ చేంజ్ అవుతుందా లేదా? లేదంటే ఇది ఎంతవరకు ఇది ఫిల్ అవుతుంది? ఇలాంటివన్నీ మనకి ఎన్ని ఎన్ని డిగ్రీస్ వరకు ఇది టెంపరేచర్ రైజ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది. సో, అలాంటివన్నీ మనము చూస్తా ఉంటాం గదా! సో, అలాంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో మన సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి అంటే సెన్స్ ఆర్గాన్స్ అంటే ఇక్కడ మొత్తం మనకి 5 కదా! ఆ 5 కూడా మనం ఉపయోగిస్తాము. బట్ కొంతమంది ఏమనుకుంటారు ఓన్లీ మనం చూడడం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది కదా! సో, దాన్నే మనం అబ్జర్వేషన్స్ అంటామంటే దానొక్కటని కూడా మనం చెప్పలేము. చూసుకుంటే డైరెక్ట్ అండ్ ఫ్యాక్చువల్ చూసి మనం ఏదైతే డైరెక్ట్‌గా చూస్తామో ఫ్యాక్చువల్ థింగ్స్‌ని ఏవైతే ఉంటాయో వాటిని మనం అబ్జర్వేషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ మీన్స్ ద యూజ్ ఆఫ్ ద మోర్ థాన్ వన్ సెన్స్ ఆర్గాన్స్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్. మోర్ థాన్ వన్ ఒకదానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఒకదానికన్నా ఎక్కువ సెన్స్ ఆర్గాన్స్‌ని ఉపయోగించాలి. ఇప్పుడే నేను చెప్పిందేంటి 5 సెన్స్ ఆర్గాన్స్ కూడా ఉపయోగిస్తాము. ఓన్లీ ఒక సెన్స్ ఆర్గాన్ చూడడం ద్వారా మాత్రమే మనము అట్లా ఉపయోగించుకోము అని చెప్తున్నాను కదా! సో, అలా అన్నమాట.
అందుకనే మోర్ థాన్ 1 అనేది మాత్రం ఇక్కడ ఉపయోగించడం జరిగింది కదా! సో, దట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు సీయింగ్ ఓన్లీ. అది ఓన్లీ ఆహ్, వినడం, చూడడం ద్వారా మాత్రమే కాదు. అబ్జర్వేషన్ ఫోకస్ ఆన్ వాట్ అండ్ హౌ. ఓకే. అబ్జర్వేషన్ అనేది మనకి దేనికి సంబంధించింది, మనం దాన్ని ఎలా చేస్తున్నాము దాని మీద ఫోకస్ చేస్తుంది. బట్ ఎందుకు చేస్తున్నాము అన్న దాని మీద మాత్రం ఫోకస్ చేయదు. దాని అబ్జర్వేషన్. చూడండి, ఈ వై ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అనే దానికి మనకి వేరే ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సైన్స్‌లో అబ్జర్వేషన్ అనేది. సో, ఎక్స్‌పెరిమెంట్స్ ఇచ్చి అబ్జర్వేషన్ చేయమంటారు. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాన్ని అబ్జర్వేషన్ చేయమంటారు. లేదంటే ఇది అబ్జర్వేషన్ సంబంధించింది ఇంకా ఏదైనా అని కూడా మిమ్మల్ని అడగడానికైతే ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. సో, చూసుకుంటే మనకిక్కడ అబ్జర్వేషన్ తెలిసింది కదా! వాట్ అండ్ హౌ మీద అయితే ఫోకస్ చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. అబ్జర్వింగ్ ద కలర్, షేప్, గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఓవర్ ద సెవెరల్ డేస్. అయితే చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఒక చిన్న ప్లాంట్ ఉంది. దానికి పిల్లల ద్వారా మనకి ఒక చిన్న ప్లాంట్ ఏదైతే ఉందో మీకు అందరికి ఒక చిన్న మొక్కలు ప్రొవైడ్ చేసేసి వాళ్ళు ఎలా ఏంటి ఈ మొక్క ఎన్ని రోజులకి పెద్దవుతుంది. ఇంక పెద్ద చెట్లా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది. చిన్న ప్లాంట్ నుంచి ఎన్ని డేస్ పడుతుంది. ఇలా అబ్జర్వేషన్ ఇంకా మీకు మధ్యలో వాటర్ కొన్ని రోజులు పోతే ఏం జరిగింది. సో, ఇలాంటివన్నీ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా! దట్ మీన్స్ మనం మనం చూస్తూ సొంతగా చూసి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా! వాటిని మనము అబ్జర్వేషన్స్ అంటామనమాట. ఫ్యాక్చువల్ ఆహ్, ట్రూత్స్ అనమాట. ఫ్యాక్చువల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అబ్జర్వేషన్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్‌లో మనకందరికి తెలిసింది కూడా క్లాసిఫికేషన్. అయితే మనకి సిక్స్త్ క్లాస్‌లో ఒక లెసన్ ఉండడం జరిగింది. సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ అని ఒక లెసన్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో మనకి అంటే ఇక్కడ రఫ్‌గా ఉన్న వస్తువులేంటి, ఇంకా స్మూత్‌గా ఉన్న వస్తువులేంటి అనేది ఇట్లా మీకు క్లాసిఫై అయితే చేయమనడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి ప్లాస్టిక్ మెటల్స్ ఏంటి, నాన్ మెటల్స్ ఏంటి, ఓకే. ఇలా కూడా మనకి క్లాసిఫై అయితే చేయమనడం జరుగుతుంది కదా! వీటన్నిటిని కూడా మనం క్లాసిఫికేషన్ కిందకైతే రావడం జరుగుతుంది. సో, చూసుకుంటే గ్రూపింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ ద డిఫరెన్సెస్. వాటి మధ్య ఉన్న సిమిలారిటీస్ లేదా డిఫరెన్సెస్‌ని బట్టయితే మనం ఇట్లా గ్రూప్‌గా అయితే ఒక క్లాసిఫికేషన్‌గా అయితే మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. క్లాసిఫైయింగ్ యానిమల్స్ ఇంటూ మమ్మల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్ అయితే మనం ఎలా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే యానిమల్స్‌ని క్లాసిఫై ఎలా చేస్తారనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఎలా చేస్తున్నారు? మమ్మల్స్ పాలిచ్చేవి జంతువులు ఇట్లా అట్లా అన్నమాట. ఇంకా బర్డ్స్, రెప్టైల్స్ ఇవన్నీ మనం చదువుకొని ఉన్నాం కదా! సో, అలా అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది కదా! సో, చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సార్టింగ్ మెటీరియల్స్ యాస్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇక్కడ నేను మెటీరియల్స్ అండ్ నాన్ మెటీరియల్స్ చెప్పాను కదా! ఇట్లాగ వీళ్ళు ఏం చెప్తున్నారు లిక్విడ్స్, సాలిడ్స్ ఇంకా గ్యాసెస్ వాటికి సంబంధించి ఇది కూడా మనకి లెసన్ ఉంది కదా! సో, అలా అయితే మనకి క్లాసిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే చూడండి మెజర్‌మెంట్. నెక్స్ట్‌గా చూడండి మెజర్‌మెంట్ అనేది నెక్స్ట్ వర్డ్ మనకి మెజర్‌మెంట్. ఏంటంటే యూజింగ్ స్టాండర్డ్ ఆర్ నాన్ స్టాండర్డ్ యూనిట్స్ టు మెజర్ ద లెంగ్త్, మాస్, టైమ్ ఆర్ టెంపరేచర్ ఉపయోగించడానికి ఏవైతే ఆహ్, యూనిట్స్ ఉంటాయో స్టాండర్డ్ గాని, నాన్ స్టాండర్డ్ గాని వాటిని మనము మెజర్‌మెంట్స్ కింద అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహ్, వా ఇప్పుడు మాస్ ఉందండి. వెయిట్ ఉంది. ఆ వెయిట్‌ని దేనిలో ఉపయోగిస్తాము? కేజెస్, గ్రామ్స్‌లో ఉపయోగిస్తాం కదా! ఏదైతే కెపాసిటీకి అంటే సంబంధించినవి ఉన్నాయో వాటిని మనము వాల్యూమ్ సంబంధించింది ఏవైతే ఉందో దాన్ని మనం లీటర్స్‌లో ఉపయోగిస్తామా లేదా? లైక్ మిల్క్ కానీ, వాటర్ కానీ, ఆయిల్ కానీ వీటన్నిటిని మనం లీటర్స్‌లో ఉపయోగిస్తామా లేదా? లీటర్స్, మిల్లీ లీటర్స్‌లో ఉపయోగిస్తామా లేదా? సో, అదనమాట మెజర్‌మెంట్ అంటే. చూస్తే మనకిక్కడ మెజరింగ్ టెంపరేచర్ యూజింగ్ థర్మామీటర్. థర్మామీటర్ అంటే టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాము? థర్మామీటర్‌ని ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ మెజరింగ్ లెంగ్త్ ఆఫ్ యూజింగ్ ద రూలర్. ఆహ్, ద అంటే లెంగ్త్‌ని మెజర్ చేయడానికి ఏమి ఉపయోగిస్తున్నాము? మనకిక్కడైతే స్కేల్‌నయితే ఉపయోగించడం జరిగింది కదా! సో, అలా అన్నమాట మెజర్‌మెంట్ అనేది వర్డ్‌కి అర్థం. సో, మెజర్‌మెంట్, క్లాసిఫికేషన్ ఇవన్నీ మనకి తెలిసిన వర్డ్సే. బట్ మిగతా మనకి ఏవైతే చెప్పుకున్నామో అబ్జర్వేషన్ ఇంకా రిమైనింగ్ వర్డ్స్ ఇంకా ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూద్దాం. నెక్స్ట్ ఉంటే కమ్యూనికేషన్. ఎలా కమ్యూనికేట్ చేస్తామండి? వర్బల్‌గా కానీ, మనం ఏదైతే నాన్ వర్బల్‌గా గాని అంటే నాన్ వర్బల్‌గా అంటే మన దగ్గరున్న చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ వీటన్నిటిని కూడా షేర్ చేసుకుంటూ అయితే మనమైతే చేస్తాం కదా! సో, దట్ ఈస్ కమ్యూనికేషన్. చూద్దాం. రీడింగ్ అండ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ అండ్ షేరింగ్ information, recording and sharing observations using words, tables, graphs, or diagrams. Learner can communicate verbally or through creative writing, making
గ్రాఫ్స్ ఎక్సెట్రా చెప్పినా కదా! వర్బల్‌గా కానీ, గ్రాఫ్స్‌గా కానీ ఇలాంటివన్నీ కూడా మనము ఏదైతే మ్యాటర్‌ని మనం షేర్ చేస్తున్నామో దానిదంతా కూడా కమ్యూనికేషన్ కిందయితే రావడం అయితే జరుగుతుంది. సో, చూసుకుంటే మనకి డ్రాయింగ్ డ్రాయింగ్ డయాగ్రామ్ ఆఫ్ ద లీఫ్ అండ్ లేబెలింగ్ ఇట్స్ పార్ట్స్ మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం దాన్ని? ఒక చిన్న చెట్టు గీస్తూ పిల్లలకి ఇది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లోనే మనం నేర్పించడం జరుగుతుంది. ఇది మనకిక్కడ ప్రతి దానికి లీఫ్ ఉంటుంది. ఓకే. మనకిక్కడ అంటే ఈ చెట్ల మధ్యలో ఫ్రూట్స్ ఉంటాయి. వీటన్ని పార్ట్స్ ఏంటి, ఇది స్టెమ్ము, ఇవి రూట్సు ఇలా చెప్తా ఉంటాం గదా! సో, అది కూడా మనకి కమ్యూనికేషన్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ఎక్స్‌పెరిమెంట్ రిప్రజెంట్స్ ఇన్ ద టేబుల్. మనం చెప్పుకున్నాం కదా! మనం ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్స్ తర్వాత ఒక టేబుల్‌లో అయితే రికార్డ్ చేస్తాం కదా! ఆ రికార్డ్‌ని ప్రెజెంట్ చేయడమే ఆ రికార్డ్ అది ఏదైతే ఉందో మొత్తాన్ని ప్రెజెంట్ చేయడం కూడా మనకి కమ్యూనికేషన్ కిందకైతే రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ప్రెడిక్షన్. ప్రిడిక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముందు ఏం జరగబోయేదో చెప్పేదే ప్రిడిక్షన్. సో, అదనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే ఇక్కడ వర్షం పడేలాగా ఉంది. వర్షం వర్షం పడేలా కాదు వర్షం పడుతుంది. ఓకే. వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత వర్షం పడి ఆగిపోయిన తర్వాత మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? రెయిన్‌బోని ఎక్స్‌పెక్ట్ చేస్తామా లేదా? అంటూ కదా! ఇప్పుడు మనకి ఖచ్చితంగా అయితే రెయిన్‌బో వస్తుంది, రెయిన్‌బో వస్తుంది అట్లా ప్రిడిక్ట్ చేయడం అన్నమాట. ఓకే. లేదంటే చూద్దామా? మేకింగ్ లా ఆ! వీటినేమంటామంటే ప్రిడిక్షన్ ఏమంటామంటే లాజికల్ గెస్ అంటాం. ఏమంటామండి? లాజికల్ గెస్ గుర్తుపెట్టుకోండి. లాజికల్ గెస్. మేకింగ్ ఎ లాజికల్ గెస్సెస్ అబౌట్ ద ఫ్యూచర్ ఔట్‌కమ్స్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ద ప్రయర్ నాలెడ్జ్. మీకు ఆల్రెడీ తెలుసున్న నాలెడ్జ్ గురించి ఉపయోగించి కానీ, లేదంటే బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ గురించి గాని, ఏదైతే ఉంటుందో ఆ లాజికల్ గెసెస్‌ని మనము ప్రిడిక్షన్ అయితే అనడం అయితే జరుగుతుంది. సో, ఏంటంటే ప్రిడిక్టింగ్ దట్ షుగర్ విల్ డిసాల్వ్స్ ఫాస్ట్ ఇన్ ద హాట్ వాటర్ దాన్ కోల్డ్ వాటర్. అయితే మనకి ఇక్కడ షుగర్ ఏదైతే ఉందో హాట్ వాటర్‌లో ఒక గ్లాస్‌లో హాట్ వాటర్, ఒక గ్లాస్‌లో కోల్డ్ వాటర్ అయితే ఉంచాము కంటైనర్‌లో చిన్న చిన్న బాటిల్‌లో. సో, మనకి హాట్ వాటర్‌లో ఏదైతే ఉందో, హాట్ వాటర్‌లో ఫాస్ట్‌గా అయితే డిసాల్వ్ అయితే అయిపోతుంది. కరిగిపోతుంది. అది మనందరికి తెలిసిన విషయమే. అది మనకి ఎక్కడో మనం చేసుంటామో, లేదంటే చూసుంటామో దాని ప్రయర్ నాలెడ్జ్‌నైతే ఉపయోగించుకొని మనకైతే ఇట్లా చెప్పడం జరుగుతుంది కదా! సో, ఇక్కడ పిక్చర్‌లో ఏమివ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ క్లౌడ్స్ అయితే ఏవున్నాయో, ఈ క్లౌడ్స్ ద్వారా అయితే వర్షం పడుతుందని మనకు తెలుసు. మనకి ముందు అలా జరిగుండొచ్చు కదా! మనకి ఆల్రెడీ చాలా సార్లు వినుంటాం. మేఘాలన్నీ నల్లగా మారిపోయి వర్షం పడేలాగా ఉంది అని. సో, మేఘాలన్నీ బ్లాక్ కలర్‌లోకి మారిపోయినాయి. మేఘాలన్నీ బ్లాక్ కలర్ ఇట్లా కలర్‌లో మారిపోయాయి. బట్ వర్షం పడుతుంది. దీని నుంచి వర్షం పడుతుందన్నాము. దాని నుంచి రెయిన్‌బోని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇలా ప్రిడిక్ట్ చేస్తున్నాము. బ్లాక్ కలర్ ఉన్నాయి. వర్షం రావచ్చు. అట్లా అంచనా వేసుకుంటున్నామనమాట. వర్షం పడుతుంది కదా! వర్షం పడి ఆగిపోయిన తర్వాత రెయిన్‌బో రావచ్చు. అట్లా ఒక అంచనా వేసుకుంటూ ఉంటున్నాం కదా! సో, దాన్ని మనమైతే ప్రిడిక్షన్ అని అనడం అయితే జరుగుతుంది కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫరెన్స్ అనే వర్డ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. చాలా వాటికి మీకు ఒక అనుమానం, ఒక ఊహ లాంటిదనేది మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫరెన్స్, హైపోథిసిస్ ఆల్‌మోస్ట్ కొంచెం కంపారిటివ్ లాగైతే ఉంటాయి. బట్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అయితే ఇక్కడ చూడండి మనకి ఇన్ఫరెన్స్ అనేది వర్డ్ ఎలా అంటే మనం చెప్తున్నాము. ఎక్స్‌ప్లెయినింగ్ అబ్జర్వేషన్స్ యూజింగ్ రీజనింగ్ అండ్ ఎవిడెన్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామా? అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ ఉంది. దానిలో అబ్జర్వ్ చేసాము. ఆ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక లాజికల్‌గా రీజనింగ్స్ అప్లై చేసి లేదంటే ఎవిడెన్స్ ద్వారా మనము ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాము. ద ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ద అబ్జర్వేషన్ వాట్ యూ వాట్ యూ కంక్లూడ్ ఫ్రమ్ ద వాట్ యూ సీ. నువ్వు చూసిన దాన్ని బట్టి నుంచి నువ్వు చూసిన దాన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయగలుగుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు. ఒక కంటైనర్‌లో ఏదైనా సొల్యూషన్ ఎసేసి కొన్ని పిన్స్ గాని అట్లా ఎసేసి ఏదన్నా కాపర్ సొల్యూషన్ అట్లా ఏదన్నా ఎసిన తర్వాత అబ్జర్వ్ చేయమన్నారు. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏం గమనిస్తారు? లాస్ట్‌లో ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫరెన్స్ అంటాము. మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అది అబ్జర్వేషన్ కిందొస్తుంది. మనం ఇలా చేయడం ద్వారా మనం ఒకటి కొంచెం ఫైండ్ ఔట్ చేస్తాము. దాన్ని మనం ఇన్ఫరెన్స్ కిందైతే రావడం జరుగుతుంది. మన ప్రీవియస్ నాలెడ్జ్‌ని ఉపయోగిస్తున్నాం కదా! ఇట్ ఈస్ మోస్ట్‌లీ బేస్డ్ ఆన్ అవర్ ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ద ప్రీవియస్ నాలెడ్జ్. ఇది బేసికల్‌గా మన యొక్క ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీద ఇంకా మనకి ప్రీవియస్ నాలెడ్జ్ మీదయితే మనకి బేస్ అయితే ఉంటుంది కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫరింగ్ దట్ ద ప్లాంట్ కెప్ట్ డార్క్ రూమ్ డిడ్ నాట్ గ్రో వెల్ డ్యూ టు లాక్ ఆఫ్ ద సన్‌లైట్. అబ్జర్వేషన్స్‌లో మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్స్‌లో మనము చెట్టుకి అంటే రోజు పెరగడానికి ప్రాపర్ సన్‌లైట్ మనం చెప్పుకున్నాం కదా! ప్రాపర్ సన్‌లైట్ అట్లా మనకి ఇంకా అన్నీ కావాలి అయితే చెప్పుకున్నాం కదా! న్యూట్రియంట్స్ కావాలి, ఎయిర్ కావాలి, వాటర్ కావాలి ఇవన్నీ అయితే మనం చెప్పుకున్నాము. బట్ చూడండి మనకిక్కడ ఇన్ఫరింగ్ ద అంటే డార్క్ రూమ్‌లో ఉంచడం ద్వారా చెట్టు సరిగ్గా పెరగదు అని మనకెలా తెలుస్తుంది? ఆల్రెడీ మన దగ్గరున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది కదా! దాన్ని ఉపయోగించుకున్నాము. ఇన్ఫరింగ్ ద ప్లాంట్ డార్క్ రూమ్‌లో పెట్టడం వల్ల అది సరిగ్గా గ్రో అవ్వదు అనైతే మనం తెలుసుకున్నాం కదా! సో, అదనేది మనకి ఇన్ఫరింగ్ ఏదైతే రావడం జరుగుతుంది. కంక్లూడ్ చేస్తామనమాట మనం. నెక్స్ట్ చూసుకుంటే ఫార్ములేటింగ్ హైపోథెసిస్ అంటే చూద్దాం ఏంటనేది ఒకసారి.
చూడండి ఇక ఏ హైపోథెసిస్ ఈజ్ ఏ సైంటిఫిక్ టెంటేటివ్ టెస్టబుల్ స్టేట్మెంట్ ప్రపోజింగ్ ఏ పొటెన్షియల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రిడిక్షన్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ప్రొడక్షన్ ఫర్ ద పర్టికులర్ ఫినామినా. ఏదైనా ఒక పర్టికులర్ ఫినామినానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇది టెంటేటివ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒక ఫైనలైజ్ చేసి చెప్పలేరనమాట. అండ్ తర్వాత వేరే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వేరే రికార్డ్ రావచ్చు, వేరే అబ్జర్వేషన్స్ రావచ్చు, లేదంటే కొన్ని రోజుల తర్వాత వేరే రావచ్చు, అట్లా అన్నమాట. ఒకటి మనం పర్టిక్యులర్‌గా అదే ఫైనల్ అని చెప్పలేము. ఇది ఒక టెంటేటివ్ లాంటిది, రైట్? సో, అయితే ఇక్కడ లింకింగ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ టు ద డిపెండెంట్ వేరియబుల్ గైడింగ్ ఎక్స్‌పెరిమెంట్స్ టు ఫైండ్ ద న్యూ నాలెడ్జ్‌ని ఫైండ్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ వేరియబుల్‌ని ఆహ్, ఇండిపెండెంట్ వేరియబుల్‌ని ఒక డిపెండెంట్ వేరియబుల్‌తో మనము లింక్ చేస్తూ ఉంటాము. సో, దాన్ని మనమైతే ఫార్మాటింగ్ హైపోథెసిస్ అని చెప్తామనమాట. సో, ఈ హైపోథెసిస్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాము. ఎగ్జాంపుల్ త్రూ ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూద్దామా? ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్‌తో తయారు చేయబడి ఉందండి. దెన్ ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ద ఈ మాగ్నెట్. అయితే మనకెలా తెలుసు? ఏదైతే ఐరన్‌తో చేయబడి ఉందో ఏదన్నా ఒక మెటీరియల్ అంటే ఒక ఏదైనా సో, అది మనకి మాగ్నెట్‌కి అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నారు కదా! అయితే ఇట్ హెల్ప్స్ స్టూడెంట్స్ టు అండర్‌స్టాండ్ ద మాగ్నెటిక్ అండ్ నాన్ మాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు నంబర్ ఆఫ్ మెటీరియల్స్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి మ్యాగ్నెట్ దగ్గర అయితే ఉంచడం జరుగుతుంది. కొన్నేమో అంటుకుంటే కొన్ని అంటుకోవు. సో, అంటుకున్నవన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటుకున్నవన్నీ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని అలా పిల్లలకి ఒక నాలెడ్జ్‌ని తీసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. కరెక్టే కదా! బట్ హైపోథెసిస్ ఏంటి? ఓకే. ఇట్ హెల్ అలా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాము? హైపోథెసిస్ అంటున్నాము. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ సీడ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద వాటర్, ఎయిర్, వార్మ్త్ దట్ మేస్ దట్ దే విల్ జర్మినేట్. ఏ కండిషన్స్‌లో ఉన్న సీడ్స్ అనేవి జెర్మినేట్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారండి. ప్రాపర్ వాటర్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, ఇంకా వార్మ్ కండిషన్స్ కూడా ఉండాలి. సో, మనకి అప్పుడైతే మాత్రం ఒక హెల్తీ ప్లాంట్ అయితే రావడం అయితే మనం గమనిస్తాం కదా! సో, అలా అన్నమాట హైపోథెసిస్ అనేది. ఓకే. ఇప్పుడు చూసాం కదా! మనకి ఫార్మాటింగ్ హైపోథెసిస్ చూసాము. ఇన్ఫరెన్స్ చూసాము. రైట్. ప్రిడిక్షన్ చూసాము, కమ్యూనికేషన్ చూసాము, మెజర్‌మెంట్, క్లాసిఫికేషన్, అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాని నుంచి ఎలా క్వెషన్స్ వచ్చాయన్నది ఒకసారి మనము తెలుసుకుందాము. చూడండి ఇక్కడ వైల్ టీచింగ్ అబౌట్ ద సెల్ గురించి టీచర్ చెప్తా ఉన్నారండి. ఎవరికి? ఎయిత్ క్లాస్ పిల్లలకి. ఎయిత్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచరు సెల్ గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్? సో, అయితే స్టూడెంట్స్ ఏ టీచర్ గివ్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రిక్స్ జస్ట్ బై buildings through built of the similar bricks have different designs, shapes and sizes. So also the cell or basic structural units of the living organisms. అయితే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బిల్డింగ్ ఒక నాన్ లివింగ్ థింగ్ కదా! మనకు తెలిసిందే కదా! బిల్డింగ్ ఒక నాన్ లివింగ్ థింగ్. సో దాంట్లో మనకి ఇటుకలు ఉంటాయా లేదా? ఇటుకలు పెట్టి మనం పేరుస్తాం కదా! గోడలు కడతాం కదా! కడతాం కదా! బిల్డింగ్‌కి వాల్ అనేది ఎంత ఇంపార్టెంటో, హ్యూమన్ బీయింగ్‌కి కూడా ఒక సెల్ అనేది వాళ్ళక అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రెండిటి మధ్య సంబంధం జరుగుతుంది. అయితే నేనిక్కడ ప్రీవియస్‌గా చెప్పేదానికి ముందు ప్రీవియస్ వర్డ్స్‌లో ఒక వర్డ్ మర్చిపోయాను అనాలజీ. ఒకదానికి ఎనాలజీ ఒకదానికి వేరే దానికి సంబంధాన్ని తీసుకొస్తూ చెప్పడం అన్నమాట. దాన్ని మనం ఎనాలజీ అంటాం. ఆ ప్రాసెస్ స్కిల్స్ ఈ వర్డ్ కూడా యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. రిలేషన్ చెప్పడం. ఇక్కడ మేడం ఏం చెప్తున్నారు? ఎయిత్ క్లాస్ పిల్లలకి సెల్ గురించి కాన్సెప్ట్ చెప్పడానికి ఒక బిల్డింగ్ యొక్క వాల్‌ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే కంపేర్ చేస్తూ ఈ రెండిటి యొక్క సంబంధాన్ని చూపిస్తూ చెప్పడం అయితే జరుగుతుంది. సో, అందుకని దీన్ని మనం ఏమంటామంటే ఎనాలజీ అంటామన్నమాట. సో, దిస్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అయితే నేను సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో మీకు అంటే దానికి మంచి ఫీడ్‌బ్యాకే వచ్చింది నాకు. చాలా మందయితే చూసారు. బట్ లైక్స్ మాత్రం చాలా తక్కువొస్తున్నాయన్నమాట. సో, దాన్ని చూసుకోండి ఒకసారి మీరు కొంచెం జస్ట్ ఒక లైక్ బటన్ మీద క్లిక్ చేయడమే కదా! మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి అయితే దానికి రీచ్ అవుతుంది. ఇప్పుడే నేను వీడియోస్ పెట్టడానికి స్టార్ట్ చేశాను. ఇది ఒక కొత్త ఛానలే అనుకోండి. ఎప్పుడో స్టార్ట్ చేసినా కూడా అంటే వీడియో పెట్టడం ఎప్పుడో పెట్టడం జరిగింది. బట్ అప్పుడు అసలు ఏమి వీడియోస్ పెట్టలేదు. ఈ రీసెంట్‌గానే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో, అందుకనేసి మీరు కొంచెం సపోర్టివ్‌గా ఉంటారని అనుకుంటున్నాను. సో, లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే. ఇది చూసుకుంటే ఇప్పుడు మనకి అనాలజీ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి ఎ స్టూడెంట్ పుట్ సమ్ ఐరన్ నైల్స్ ఇన్ ద బీకర్. అయితే ఇక్కడ మనకి బీకర్ ఏదైతే ఉందో సపోజ్ ఇక్కడ ఇది బీకర్ అనుకుందాం. ఆ బీకర్‌లో ఏం జరుగుతుందండి ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అయితే ఉంది. ఇక్కడ నేను వాటర్ లాగే తీస్తున్నాను. ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అయితే అనుకోండి. సపోజ్ మనం ఇక్కడ గీసుకుందాం. ఓకే. ఈ బీకర్ అండి. ఇక్కడ నెయిల్స్ అయితే ఏసి కాపర్ సల్ఫేట్ ఇది. గుర్తుపెట్టుకోండి ఇది కాపర్
సల్ఫేట్. చూసుకుంటే మనకిక్కడ అండ్ రైట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ హర్ నోట్‌బుక్ ఆఫ్టర్ సమ్ టైమ్. అయితే కొంతసేపటి తర్వాత ఇలాంటి పాయింట్స్ అయితే రాయమని చెప్తున్నారు. ఎలా? ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ చేంజెస్ ఫ్రమ్ బ్లూ టు పేల్ గ్రీన్. హ్మ్. అయితే రాసారు. రాసేసారు ఆల్రెడీ. కొంచెంసేపటి తర్వాత ఇలా రాసారు. ఏం రాసారు? ఫస్ట్ పాయింట్ ఏం రాసారు? ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ చేంజెస్ ఫ్రమ్ ద బ్లూ టు పేల్ గ్రీన్. అయితే దానిలో ఏసిన సొల్యూషన్ యొక్క కలర్ అయితే హ్మ్. మారిపోయిందంట. బ్లూ కలర్‌లో నుంచి పేల్ గ్రీన్ కలర్‌లోకైతే మారిపోయింది. మనం ఏదైతే ఫస్ట్ మనం తీసుకున్నామో సొల్యూషన్ ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది కలర్ అయితే మారిపోయిందని గమనించారు. ఎలా గమనించారు? అబ్జర్వ్ చేయబట్టే కదా దాన్ని గమనించింది. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐరన్ డిస్‌ప్లేసెస్ ద కాపర్ ఫ్రమ్ ఇట్స్ సారీ బి చదవలేదు. ద బ్రౌన్ కోటింగ్ గెట్స్ ఫార్మ్డ్ ఆన్ ద ఐరన్ నెయిల్స్. మనం ఏదైతే ఐరన్ నెయిల్స్ ఏసామో దాని మీదయితే బ్రౌన్ కోటింగ్ అయితే రావడం జరిగింది కదా! సో, అది కూడా మనకు అబ్జర్వేషన్ ద్వారా తెలుస్తుంది కదా! నెక్స్ట్ చూసుకుంటే ఐరన్ డిస్‌ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ ఇట్స్ సొల్యూషన్. ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాపర్‌ని డిస్‌ప్లేస్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. అది మనకెలా తెలిసింది? ఎక్స్‌పెరిమెంట్ తర్వాత తెలిసిన విషయమే కదా! సో, ఇదనేది ఇన్ఫరెన్స్ కిందకైతే రావడం జరుగుతుంది. సో, కాపర్ ఈస్ లెస్ రియాక్టివ్ థాన్ ఐరన్. సో, ఇది ఎప్పుడు తెలిసింది? ఇది డిస్‌ప్లేస్‌మెంట్ చేయడం వల్ల ఇది తెలిసింది. సో, ఇది కూడా మనకి ద్వారానే ఇన్ఫరెన్స్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2 అబ్జర్వేషన్సే ఫస్ట్ ఇది మనకి కలర్ చేంజ్ అవుతుందంటే మనకి అబ్జర్వేషన్ ద్వారా అయితే జరిగింది తెలిసింది. ఇక్కడ కూడా బ్రౌన్ కోటింగ్ వస్తుందంటే అబ్జర్వేషన్ ద్వారా జరిగింది. సో, ఏ అండ్ బి ఆర్ అబ్జర్వేషన్స్ అండ్ సి అండ్ డి ఆర్ ఇన్ఫరెన్సెస్. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. అలా క్వెషన్ చూడండి ఎట్లా ఇచ్చారో అంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చేసి, ఆ కాన్సెప్ట్ ద్వారా కూడా మిమ్మల్ని ఏవి అబ్జర్వేషన్స్, ఏవి ఇన్ఫరెన్సెస్ ఇలా కూడా అడగడం జరిగింది కదా! సో, అలా అన్నమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి అసలు డైరెక్ట్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అబ్జర్వింగ్ అంటే ఏంటి? హైపోథెసిస్ అంటే ఏంటి? హైపోథెసైజింగ్, ప్రెడిక్టింగ్, కమ్యూనికేటింగ్, ఫండింగ్ ప్యాటర్న్స్. అయితే మనకిక్కడ చూడండి అబ్జర్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? మన సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వేషన్ అయితే చెప్పుకున్నాం కదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకి యూజింగ్ సెన్సెస్ టు గ్యాదర్ డేటా. చూసుకుంటే మనకి ఈ అబ్జర్వేషన్ అనే వర్డ్ మనకి సెన్స్ ఆర్గాన్స్ గ్యాదర్ చేయడం ద్వారా అయితే తెలుస్తుందని చెప్తుంది కదా! సో, మనకి ఆప్షన్ అనేది ఇక్కడ ఆహ్, ఏకి 5 ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి ఆప్షన్స్ త్రూ కూడా ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనకి 1 ఆర్ 2 పాయింట్స్ తెలిసినా కూడా ఆప్షన్స్ త్రూ కూడా వెళ్ళొచ్చనమాట. చూసుకుంటే మనకిక్కడ బిలో కూడా ఏకి సంబంధించిన 5 ఆప్షనే ఉంది. సికి కూడా మనకి ఏకి సంబంధించి ఫిఫ్త్ ఆప్షనే ఉంది. బట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. హైపోథెసిసింగ్ అంటే మనకిక్కడ చూడండి సజెస్టింగ్ ఎక్స్‌ప్లనేషన్స్ విచ్ ఆర్ టెస్టబుల్. మనం చెప్పుకున్నాం కదా! మనం హైపోథెసిస్ అనేది ఫార్ములేటింగ్ హైపోథెసిస్ అనే పాయింట్‌ని చెప్పుకున్నప్పుడు, ఈ హైపోథెసిస్ అనేది టెస్టబుల్ నాలెడ్జ్, టెంటేటివ్ అని మనం చెప్పుకున్నాం కదా! ఇక్కడ మనకైతే టెస్టబుల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆర్ టెస్టబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ హైపోథెసిస్ అనేది అంటే బి అనేది మనకి సెకండ్ ఆప్షన్ అన్నమాట. బికి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. చూడండి ఏకి 5 ఉండాలి. బికి మనకి ఇంకా 2 ఉండాలి. చూడండి ఇక్కడ ఏకి 5, బికి 2 మనకి సి ఆప్షన్‌లో ఉంది కదా! సో, మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు రివిజన్‌లో ఉన్నాం కాబట్టి మనం చెక్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ప్రిడిక్టింగ్ అంటే ఏంటి? ముందుగానే చెప్పడమే కదా! మనం రెయిన్ గురించి ఏదో చెప్పుకున్నాం కదా! క్లౌడ్స్, రెయిన్బో అనేసి. సో, మనం చూసుకుంటే ఇక్కడ మేకింగ్ యూజ్ ఆఫ్ ది ఎవిడెన్స్ టు సే సంథింగ్ అబౌట్ ద అన్‌ఫెమిలియర్ సిట్యుయేషన్స్. అన్‌ఫెమిలియర్ సిట్యుయేషన్స్‌కి గెస్ చేసుకోవడమే కదా! లాజికల్ గెసెసే కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనికేటింగ్ మాట్లాడుకోవటం. మనం ఏం చెప్పుకున్నాం కమ్యూనికేటింగ్ అంటే ఒక ప్లాంట్ ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకున్నాము. రిజల్ట్స్‌ని డిస్‌ప్లే చేయడము. ఓకే. సో, డిస్‌ప్లేయింగ్ రిజల్ట్స్ త్రూ అప్రోప్రియేట్ మీన్స్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్స్. ఫండింగ్ ప్యాటర్న్స్ అంటే మనకిక్కడ పుట్టింగ్ వేరియస్ పీసెస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టుగెదర్ టు అండర్‌స్టాండ్ ద కంప్లీట్ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి గ్యాదర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. క్లియర్? సో, ఓవరాల్‌గా మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి. అందుకనేసి ఈ వర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ముందు చెప్పడం జరిగింది. సో, ప్రాసెస్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పేపర్‌లో మనకి ఒక్కొక్కసారి 2 క్వెషన్స్ రావడం కూడా అయితే గమనించాం. ఓకే. చూడండి ఇక్కడ. ఏ సైన్స్ టీచర్ ఆస్క్ హర్ స్టూడెంట్స్ టు పుట్ 2 డ్రాప్స్ ఈచ్ ఆఫ్ ద ఆయిల్ అండ్ షుగర్ సొల్యూషన్ ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్. అయితే సైన్స్ టీచర్ ఏం చెప్తారండి? ఒక 2 డ్రాప్స్ ఇంకా ఏమేమి తీసుకోమని చెప్పారు? ఆయిల్ ఇదైతే ఆయిల్, ఇదైతే షుగర్ అన్నమాట. ఇవి కూడా 2 డ్రాప్స్ తీసుకొనైతే చెప్పమని చెప్పారు. అంటే ఇది ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద అయితే తీసుకోమని చెప్పారు. షీ దెన్ ఆస్క్డ్ దెమ్ టు టిల్ట్ ద సర్ఫేస్ అండ్ అబ్జర్వ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద డ్రాప్స్ రీచ్ ద బాటమ్. అయితే ఇక్కడ ఈ ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో
దీన్ని కొంచెం టిల్ట్ చేయమన్నారు. కొంచెం వంకరగా అయితే పెట్టమన్నారు. సో, అప్పుడేం జరుగుతుందంటే ఇక్కడ జారిపోతుంది కదా! ఈ 2 కూడా. సో, ఆయిల్ కొంచెం నిదానంగా వస్తుంది. ఈ షుగర్ షెల్స్ అనేది టక్కునైతే రావడం జరుగుతుంది. టక్కున కూడా కాదు. ఇది కూడా కొంచెం బట్ యాస్ కంపేర్డ్ టు దిస్ వన్ అయితే ముందుగానే రావడం జరుగుతుంది. సో, అయితే దీని గురించి మనం ఏం చెప్తుందో చూద్దాం. దెన్ ఆస్క్ ద షీ దెన్ ఆస్క్డ్ దెమ్ టు ఓకే. అబ్జర్వర్ and observe the order in which the drops or reach the bottom. Which property of the liquids is a teacher trying to bring to the students' attention through this activity is దీని ద్వారా ఏమి తీసుకురావాలని చెప్తున్నారు. అంటే ఇది ఏం నేర్పించాలని చెప్తున్నారు. పాయింట్స్ గురించా? లేదంటే సాల్యుబిలిటీ గురించా? అవి సాల్యుబిలిటీ గురించి అక్కడ చెప్తున్నారా? లేదు కదా! సో, వాల్యూమ్ గురించి కూడా చెప్పట్లేదు. ఎంత తీసుకోమంటున్నారు? ఇది కొంచెం తీసుకోండి, అది ఎక్కువ తీసుకోండి అని చెప్పలేదు కదా! విస్కోసిటీ అంటే ఇక్కడ మనకి థిక్‌నెస్ గురించి అయితే ఒక ఆబ్జెక్ట్ యొక్క థిక్‌నెస్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. సో, ఏది ముందుకొస్తుంది, ఏది తర్వాత వస్తుందనేది చెప్పడం జరుగుతుంది కదా! సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓపెన్ ఏ వాటర్ ట్యాప్. వాటర్ ట్యాప్‌ని ఓపెన్ చేసారా? అడ్జస్ట్ ద ఫ్లో సో దట్ ఇట్ ఫార్మ్స్ ఎ థిన్ స్ట్రీమ్. అయితే ట్యాప్‌ని ఏదైతే ట్యాప్ ఉందో దాని యొక్క స్ట్రీమ్‌ని తక్కువ చేయమని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక ఫ్లోని తగ్గిస్తే ఇక్కడ ట్యాప్ ఒక ఫ్లో ఉంటుంది కదా! తిప్పుకునేది ఉంది కదా! దాన్ని తిప్పుతూ ఉంటే దాని ఫ్లోని తగ్గించుకుంటూ ఉన్నాం కదా! సో, చూసుకుంటే మనకిక్కడ ఫార్మ్స్ ఎ థిన్ స్ట్రీమ్. రిఫిల్ చార్జ్ చేసుకోవాలంటే బ్రింగ్ ఇట్ నియర్ టు ద వాటర్ స్ట్రీమ్ దగ్గరికి తీసుకొచ్చి చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్ ఏం జరుగుతుందని ఇక్కడ అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నారు. అయితే రైట్ ఎ షార్ట్ రిపోర్ట్ ఆన్ దిస్ యాక్టివిటీ ఒక రిపోర్ట్‌నైతే తయారు చేయమనైతే చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి ద స్కిల్స్ డెవలప్డ్ ఇన్ ద స్టూడెంట్స్ త్రూ దిస్ యాక్టివిటీ ఆర్ అబ్జర్వేషన్ జరిగింది. వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ ద్వారా అబ్జర్వేషన్ చేసుకుంటారు. ఇంకా క్రియేటివిటీ కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుంది కదా! సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 3 జరిగినాయి కదా! అబ్జర్వేషన్ ఒక్కటే చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు అక్కడ స్ట్రీమ్ తగ్గించి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆహ్, రి రిఫిల్ చేసుకుంటూ కదా! ఇలాన్నీ చేస్తున్నారు కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ క్రియేటివిటీ, అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పొచ్చు. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్క్రైబింగ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్. అంటే ఒక బాల్ ఉంది. ఆ బాల్ ఎంత దూరం ఎళ్ళింది. ఓకే. ఎంత దూరం ఎళ్ళింది అనేది చెప్పడం. బాల్ అనుకోండి ఇది. ట్రావెల్ బై ద బాల్ దట్ ఈస్ రోల్డ్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ద ప్లేన్ బై కన్‌స్ట్రక్టింగ్ ఎ గ్రాఫ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చూడండి ఇట్లా చేస్తున్నారు. అది ఎంత యాంగిల్ చేస్తుంది, ఎంత దూరం వెళ్తుంది, ఎంత డిస్టెన్స్‌ని కవర్ చేస్తుంది ఇవన్నీ చెప్తున్నారు కదా! సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది కదా! సో, కమ్యూనికేట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కమ్యూనికేట్. ఓకే. ఓకే. చూసాం కదా! ప్రాసెస్ స్కిల్స్ మీద ఎలాంటి క్వెషన్స్ అడిగారు ఏంటి అనేది. నెక్స్ట్ చూసుకుంటే మనకిక్కడ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్. దీని నుంచి కూడా మనకి డైరెక్ట్ క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ అంటే ఇంకా క్లోజ్ ఎండెడ్. అంటే ఇక్కడ చూడండి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అంటే మనకి ఇక్కడ డైవర్జెంట్ థింకింగ్ కింద వస్తుందండి. ఒక క్వెషన్‌కి డిఫరెంట్‌గా ఆలోచించాలి. ఆలోచించగలగాలి. ఇంకా క్లోజ్డ్ ఎండెడ్ అంటే కన్వర్జెంట్ థింకింగ్ వస్తుంది. అంటే ఒక క్వెషన్‌కి ఒక సొల్యూషనే తీసుకోవడం. ఒక విధంగానే ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే క్లాస్ రూమ్‌లో క్వెషన్స్ ఉంటాయో వాటిని మనము మేడం చెప్పినట్టుగానే బై హార్ట్ చేసేసి చెప్తాము. లేదంటే మ్యాథ్స్‌లో కొన్ని ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో కదా! మనకి తెలుసు కదా! సో, మనకి అలా అన్నమాట. ఇవి ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ కూడా వాటిలాగే మనకి ఆహ్, ఉంటాయన్నమాట. అట్లా అయితే మనము ఫార్ములాస్ ఉపయోగించి డైరెక్ట్‌గా మనం చదువుకుంటాము. డిడక్టివ్ మెథడ్‌లో. ఓకే. ఎగ్జాంపుల్స్ ద్వారా కాకుండా దాన్ని మనము ఇక్కడ క్లోజ్ ఎండెడ్ అయితే చెప్పొచ్చనమాట. డైరెక్ట్ ఒక సొల్యూషన్ మనం ఆలోచించగలుగుతాం కదా! డైవర్జెంట్‌గా అయితే ఆలోచించము. ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ దగ్గర చూసుకుంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపికే. క్లియర్‌గా అయితే అర్థం చేసుకోండి. సో, ఒక సొల్యూషన్ అదండి ఒక క్వెషన్‌కి ఇక్కడ క్వెషన్ అనుకోండి. లేదంటే ఒక సిట్యుయేషన్ అనుకోండి ఏదైనా. దానికి డిఫరెంట్ రకరకాలుగా మనము ఆలోచించొచ్చు. డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మనం ఆలోచించగలిగే శక్తి అనమాట. దట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. నెక్స్ట్ చూసుకుంటే కన్వర్జెంట్ థింకింగ్. ఒక సొల్యూషనే ఉంటుందనమాట. కన్వర్జెంట్ క్వెషన్స్ అంటే దీనికి ఒక ఆన్సరే అయ్యుండొచ్చు అనేసి ఆ వేలో అయితే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంకరేజ్ క్రిటికల్ థింకింగ్. ఈ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిటికల్ థింకింగ్‌నైతే ఎంకరేజ్ చేస్తాయి. అలో ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాయి. ఇంకా క్రియేటివిటీని అయితే ప్రమోట్ చేస్తాయి. రైట్. నెక్స్ట్ చూసుకుంటే క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో హావ్ ద స్పెసిఫిక్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ ఉండడము, ఒక ఆన్సర్స్‌ని థింక్ చేసుకోవడం అట్లాగా. ఆర్ క్విక్ టు ద యాసెస్
టక్కున ఆన్సర్స్ ఇవ్వగలిగేలాగైతే ఉంటాయి. రైట్? సో, టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ యొక్క నాలెడ్జ్‌నైతే టెస్ట్ చేసుకునేలాగైతే ఉంటాయి కదా! చూసుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వై డూ యూ హ్మ్. థింక్ ప్లాంట్స్ నీడ్ సన్‌లైట్. ఎందుకు కావాలనుకుంటున్నావు? ప్లాంట్స్‌కి సన్‌లైట్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఎందుకు థింక్ చేయాలనుకుంటున్నావు? అలా అంటే వై డు యూ ఎందుకు అనుకుంటున్నావు? ఓపెన్ ఎండెడ్ రకరకాల ఆన్సర్స్ వస్తాయి కదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకి డు ఆల్ ప్లాంట్స్ నీడ్ సన్‌లైట్? అన్ని ప్లాంట్స్‌కి సన్‌లైట్ అవసరమా? యెస్ ఆర్ నో. ఆ క్వెషన్‌కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఎయిదర్ యెస్ ఆర్ నో అన్నమాట. ఇక్కడ మనకి డు ఆల్ ప్లాంట్స్ నీడ్ సన్‌లైట్? యెస్. సో, మనకి యెస్ అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే యెస్ అనేది ఆన్సర్ వస్తుంది. అట్లా యెస్ ఆర్ నో లాగా ఉంది అంటే అది క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ అన్నమాట. అంటే ఒక క్వెషన్‌కి ఒక స్పెసిఫిక్ ఆన్సర్‌ని మనం తీసుకోవడం అని మనం క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ అయితే అంటాము. బట్ ఒక క్వెషన్‌కి మనకు డిఫరెంట్ ఆన్సర్స్ తీసుకోవడము లేదంటే డిఫరెంట్ సొల్యూషన్స్ మనము ఎతకడం అయితే దాన్ని మనము ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అయితే అనడం అయితే జరుగుతుంది కదా! సో, అందుకనేసి చూసుకుంటే మనకిక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకున్నాం కదా! నెక్స్ట్ కింద ఏమి ఇచ్చారు చూడండి. ఇంపార్టెన్స్ ఇన్ ద సైన్స్ పెడగోజీ. సైన్స్ పెడగోజీలో ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే యూజ్ బోత్ టైప్స్ ఆఫ్ ద బ్యాలెన్స్డ్ లెర్నింగ్. బ్యాలెన్స్డ్ లెర్నింగ్ కోసం రెండిటిని ఉపయోగించుకుంటాము. ఆహ్, మిక్స్ మిక్సింగ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ క్వెషన్స్ ఇంప్రూవ్ ద ఎంగేజ్‌మెంట్. ఇంప్రూవ్ ద అంటే పిల్లల యొక్క ఎంగేజ్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ కమ్యూనికేషన్ పద్ధతిని ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 క్వెషన్స్‌ని కూడా మనం ఉపయోగించుకుంటాము. హెల్ప్స్ అసెస్ అండర్‌స్టాండింగ్ అండ్ ప్రమోట్ ఎంక్వైరీని ప్రమోట్ చేస్తుంది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏవి క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ కింద అంటే కొన్ని క్వెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఏవి క్లోజ్ ఎండెడ్ ఇంకా ఏవి ఓపెన్ ఎండెడ్ అంటే కొన్ని సార్లు మనకి డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చేసి ఇవి క్లోజ్ ఎండెడా? ఓపెన్ ఎండెడా? అలా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకని ఇలాంటి క్వెషన్స్ కూడా మేము తీసుకోవడం అయితే జరిగింది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే డూ యూ లైక్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ డూ యూ లైక్ అవర్ ప్రొడక్ట్ సర్వీస్? ప్రొడక్ట్ కానీ, సర్వీస్ కానీ నచ్చిందా అంటే యెస్ ఆర్ నో కింద ఆన్సర్ వస్తుందా లేదా? అవును అంటే అవును, కాదంటే కాదు కదా! సో, ఇది అందుకని మనకి క్లోజ్ ఎండెడ్ కింద అయితే రావడం జరిగింది. డిడ్ యూ ఫైండ్ థిస్ మీటింగ్ హెల్ప్‌ఫుల్? ఈ మీటింగ్ మీకు హెల్ప్‌ఫుల్ అవునా కాదా? కదా! అంటే అవునా కాదా? హెల్ప్‌ఫుల్‌గా ఉందా లేదా? నెక్స్ట్ చూసుకుంటే వుడ్ యూ కన్సిడర్ యూజింగ్ యువర్ ప్రొడక్ట్ సర్వీస్ అగైన్? మళ్ళీ యూజ్ చేసుకుంటారా? అంటే యూజ్ చేసుకుంటారా లేదా అంటే ఇక్కడ కూడా యెస్ ఆర్ నో మనకి వస్తుందన్నమాట కదా! సో, ఈ యెస్ ఆర్ నో క్వెషన్స్ ఏవైతే ఉండేవో వాటిని మనం క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ డు యూ ఫైండ్ మోస్ట్ యూజ్‌ఫుల్ అబౌట్ అవర్ ప్రొడక్ట్? ఏది మీకు అప్పుడు ఎక్కువ యూజ్‌ఫుల్ అనిపించింది మా ప్రొడక్ట్ నుంచి అంటే డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. నంబర్ ఆఫ్ క్వెషన్స్. ఇందులో యెస్, నో లేదు కదా! సో, ఇది మనకి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అయితే అంటామనమాట. హౌ డు ఫీల్ అబౌట్ దిస్ మీటింగ్? ఎలా ఫీల్ అయ్యారంటే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం మనం. అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం. వన్ వర్డ్ సెంటెన్స్ కాదు. వన్ వర్డ్ ఆన్సర్ కూడా కాదు కదా! సో, ఇలాంటివి కూడా మనకి ఓపెన్ ఎండెడ్ కింద అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ వుడ్ మేక్ యూ కన్సిడర్ యూజింగ్ యువర్ ప్రొడక్ట్ సర్వీస్ అగైన్? మళ్ళీ మా ప్రొడక్ట్‌ని తీసుకోవడానికి మీకు అంటే ఎందుకు అలా తీసుకోవాలనిపించింది? వాటికి కూడా మనం ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తాం కదా! సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ మనకి ఎలా అంటే ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అయితే అంటామని దాని కిందకైతే రావడం జరుగుతుంది. సో, గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వెషన్స్ మనకి డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చేసి కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూసాం కదా! ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ గురించయితే మనం ఎక్స్‌ప్లనేషన్ అయితే విన్నాం కదా! సో, ఇప్పుడు మనం కొన్ని క్వెషన్స్ అయితే దీని గురించి ఎలా అడిగారనేది ఒకసారి తెలుసుకుందాం. సో, చూద్దామా? ఐడెంటిఫై ద ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఫ్రమ్ ద అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా అయితే క్వెషనే అడగడం జరిగింది. ఐడెంటిఫై ద ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అడిగారు. ఇక్కడ చూడండి క్వెషన్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్లైడింగ్ అండ్ రోలింగ్? స్లైడింగ్‌కి, రోలింగ్‌కి ఏది డిఫరెన్స్ అని అడుగుతున్నారు. మనం చెప్పగలుగుతాం కదా ఆన్సర్. డూ ఆబ్జెక్ట్స్ అంటే ఆలోచించకుండా టక్కున మనం మనకి ఆన్సర్ తెలిస్తే వెంటనే చెప్పగలుగుతాం కదా! మనకి స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుందన్నమాట దానికి. డు ఆబ్జెక్ట్స్ మూవింగ్ త్రూ లిక్విడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్? దీన్ని కూడా మనం చెప్పగలుగుతాం. అంటే త్రూ ఏ లిక్విడ్ అంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామా? ఏమో యెస్ ఆర్ నో కదా! ఇక్కడ ముందు వచ్చిందంటే యెస్ ఆర్ నో క్వెషన్స్ కదా! నెక్స్ట్ హౌ డస్ ద స్ట్రీమ్డ్ షేప్ ఆఫ్ ఎ బోట్ హెల్ప్ ఇన్ మోషన్? ఎలా హెల్ప్ అవుతుంది అనైతే ఇక్కడ చెప్పడం జరిగింది. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద ఫ్రిక్షన్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్? ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఏం జరుగుతుంది అంటే మనం కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికైతే ఇక్కడ చూస్తాం కాబట్టి సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద హియర్ ఆహ్, దిస్ పర్టిక్యులర్ క్వెషన్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ చూడండి. నంబర్ కాదు క్వెషన్ చూడండి. సైన్స్ టీచర్స్ యూజ్డ్ టు ఆస్క్ మోర్ డైవర్జెంట్ క్వెషన్స్ అడగాలి కదా! సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మనకి మోస్ట్ డైవర్జెంట్ అంటే డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చే సొల్యూషన్స్ తీసుకొచ్చేలాగా అయితే క్వెషన్స్ అడగాలి. ఎందుకు అడగాలి? ఇట్ స్టిమ్యులేట్స్ అండ్ ద డెవలప్ క్రిటికల్ థింకింగ్. అవును, క్రిటికల్ థింకింగ్‌ని పిల్లల్లో డెవలప్ చేయడానికైతే అడగాలి. ఓకే. ఇట్ డైరెక్ట్స్ స్టూడెంట్స్ టు కరెక్ట్ ద ఆన్సర్స్. పిల్లలు వాళ్ళ యొక్క ఆన్సర్స్‌ని కరెక్ట్ చేసుకోవడానికి డైవర్జెంట్ క్వెషన్స్ అడగాలా? కాదు. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ద థింకింగ్ స్ట్రాటజీస్. పిల్లల్లో థింకింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికైతే ఇలాంటి డైవర్జెంట్ క్వెషన్స్ అడగాలా? అవును. అలా అలా దానికోసం అడగాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ అసెస్సింగ్ ద క్రియేటివ్ బిహేవియర్ ఇన్ ద లెర్నర్.
క్రియేటివ్ బిహేవియర్‌నైతే లెర్నర్‌లో క్రియేటివ్ బిహేవియర్‌నైతే తీసుకోవడానికైతే ఇలాంటి క్వెషన్స్ హెల్ప్ అవుతాయి. డైవర్జెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా హెల్ప్ అవుతాయి అయితే మనం చెప్పడం జరుగుతుంది. కరెక్టే కదా! సో, మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఏ కరెక్టే, సి కరెక్టే, ఇంకా డి కరెక్టే. ఏ, సి, డి ఎక్కడుందో అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కదా! సో, చూసుకుంటే ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎన్హాన్స్ ద క్రిటికల్ థింకింగ్ అమాంగ్ ద చిల్డ్రన్? క్రిటికల్ థింకింగ్‌ని ఏది ఎన్హాన్స్ చేస్తుంది? ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ చూడండి ఇక్కడ మళ్ళీ అగైన్ ఆస్కింగ్ చిల్డ్రన్ టు రీడ్ ద సైన్స్ టెక్స్ట్ బుక్ ఇన్ ద క్లాస్. క్లాస్‌లో సైన్స్ టెక్స్ట్ బుక్‌ని చదవడం ద్వారా క్రిటికల్ థింకింగ్‌ని డెవలప్ చేస్తుందా? కాదు. ఆస్కింగ్ చిల్డ్రన్ టు రీడ్ ద ఎక్స్‌టెండెడ్ లెర్నింగ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్‌లో చివర ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి డెవలప్ చేస్తామా? అంటే క్రిటికల్ థింకింగ్‌ని డెవలప్ చేస్తామా? కాదు కదా! సో, ఆస్కింగ్ చిల్డ్రన్ టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ గ్రూప్స్ ఫాలోడ్ బై ద షేరింగ్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నారు, పిల్లల్ని అడగాలి. ఎలాగా? టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ వాళ్ళంతట వాళ్ళని అంటే డిస్కస్ చేసుకోగలగాలి. ఇన్ గ్రూప్స్ ఫాలోడ్ బై ద షేరింగ్ ఇన్ లార్జ్ గ్రూప్. అంటే వాళ్ళ పక్కన గ్రూప్స్‌తో కానీ, ఇంకా పక్క పిల్లలతో కానీ ఇలా డిస్కస్ చేసుకొనైతే గెయిన్ చేసుకోవాలి. ఓకే. అలా క్రిటికల్ థింకింగ్‌ని మనం డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్స్ బై ద టీచర్. టీచర్స్ ద్వారా ఇచ్చిన డెమాన్‌స్ట్రేషన్ ద్వారా మనము క్రిటికల్ థింకింగ్‌ని డెవలప్ చేస్తామా? ఎలా చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనం టీచర్ ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంది. డెమాన్‌స్ట్రేషన్ అంటే లెక్చర్ మెథడ్ ద్వారా డెమాన్‌స్ట్రేషన్ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు. దాని ద్వారా మనకి క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుందా? అవ్వదు. బట్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత కొన్ని క్వెషన్స్ అడిగారనుకోండి. ఆ టాపిక్‌కి రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ అడిగారనుకోండి. అప్పుడు మనకి థింక్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఏమంటున్నారు? డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్స్ బై ద టీచర్ ద్వారా ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఏవైతే ఎక్స్‌పెరిమెంట్స్ చేయబడుతున్నాయో, ఆ ఎక్స్‌పెరిమెంట్స్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా అర్థం చేసుకుంటామా? చేయలేము. ఖచ్చితంగా చేయలేము. సో, అందుకని మనకిక్కడ చూసుకుంటే ఆస్కింగ్ చిల్డ్రన్ టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ గ్రూప్స్ ఫాలోడ్ బై ద షేరింగ్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కరెక్ట్ కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ గుడ్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్. చూడండి నేను చెప్పాను కదా! ఏది మనకి ఓపెన్ ఎండెడ్, ఏది మనకి క్లోజ్ ఎండెడ్ అనేది మనకి అడగడం కూడా తెలుస్తుందని చెప్పాను కదా! చూసుకుంటే మనకి వాట్ డిఫికల్టీస్ వుడ్ వి ఫేస్ అవర్ బా ఇఫ్ అవర్ బాడీస్ డిడ్ నాట్ హావ్ మజిల్స్ ఇన్ ఇట్. అయితే మన బాడీలో మజిల్స్ లేకపోతే మనం ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తామని అడుగుతున్నారు. దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టెమ్ ఆఫ్ ద రోజ్ ప్లాంట్, మ్యాంగో ట్రీ అండ్ తులసి. ఇది మనకి చూస్తే చెప్పేసేయొచ్చు. ఇది ఓపెన్ ఎండెడ్‌కి రాదనమాట. నెక్స్ట్ పర్టిక్యులర్ ఆన్సర్ అయితే దీనికి ఉంటుంది కదా! నెక్స్ట్ స్పెసిఫిక్ ఆన్సర్స్. స్నేక్ అండ్ స్నేల్స్ హావ్ ద వెరీ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ద మూవ్‌మెంట్స్. వై ఈజ్ ఇట్ సో? ఇది కూడా మనకి స్పెసిఫిక్ ఆన్సర్స్ అయితే ఉంటుంది. వాటి యొక్క బిహేవియరల్స్ గురించి నేర్చుకుంటే. ఓకే. అబ్జర్వ్ వేరియస్ రూట్స్ అండ్ రైట్ దేర్ ఫీచర్స్. రూట్స్‌ని అబ్జర్వ్ చేసి వాటి యొక్క ఫీచర్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ రాయమనేది చెప్తున్నారు. మనం రాస్తాం కదా! బట్ దాంట్లో ఓపెన్ ఎండెడ్ ఏముంది? లేదు కదా! సో, అందుకు చూసుకుంటే ఇక్కడ మనకి ఓన్లీ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఏమేమి డిఫికల్టీస్ ఫేస్ చేస్తామంటే మనకి చెప్పడానికైతే రెడీగా ఉంటాం అక్కడ కదా! సో, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికైతే రెడీగా ఉంటాము. సో, అందుకనేసి మనకిక్కడ ఆలోచించే రకరకాలుగా ఆలోచించి ఆన్సర్ చేయడానికైతే ఇక్కడ యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఇట్ కమ్స్ అండర్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ కదా! సో, అకార్డింగ్ టు అవర్ క్వెషన్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ వుడ్ బి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. అగైన్ చూడండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీవైక్యూస్ ఇవి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. బట్ ఒక క్వెషన్ అనేది మనకి కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. చూసుకుంటే మనకి ఇక్కడ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద ఫిక్షన్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్. ఇది మనకి ఓపెన్ ఎండెడ్ కిందకే వస్తుంది. బట్ యాక్చువల్‌గా మనం ఇది ముందు కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. చూద్దాం ఇంకా. వై ఇట్ ఈస్ ఈజియర్ టు రోల్ ఎ బారెల్ థాన్ ఎ స్లైడ్ ఆన్ ఇట్ ఫ్లాట్ సర్ఫేస్. ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం ఎందుకు మనము రోల్ చేయలేము అంటే మనం ఈజీగా మనం చెప్పొచ్చు కదా! రోలింగ్స్‌కి, సర్ఫేస్‌కి ఇంకా రోలింగ్‌కి ఇంకా వాటికి డెఫినిషన్స్ తెలిసుంటే. నెక్స్ట్ హౌ డు బ్యాంక్డ్ కర్వ్స్ ఆన్ ద రోడ్స్ ప్రివెంట్ స్కిడ్డింగ్స్. బ్యాంక్డ్ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్స్‌ని యొక్క అంటే స్కిడ్ రోడ్డు మీద స్కిడ్ అవ్వడం అనేది తగ్గిస్తాయి. అలా అది కూడా మనం చెప్పొచ్చు. వై డు వి స్లిప్ రకరకాలైన ఆన్సర్స్ ఏమి లేవు కదా! పర్టిక్యులర్ ఆన్సరే ఉంది కదా దీనికి. సో, వై డు వి స్లిప్ ఆన్ ద బనానా పిల్. బనానా పిల్ మీద ఎందుకు జారుతామంటే దాని యొక్క ఆహ్, అంటే జారే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం జారుతాము అని పర్టిక్యులర్ ఆన్సర్ ఉంది కదా! సో, ఇక్కడ చూడండి వాట్ వుడ్ హ్యాపెన్ ఏమి సంభవిస్తుంది అంటే మనకి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చేయడానికైతే ఉంటుంది కదా! సో, అందుకనేసి దీనికి మనకి ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ కిందైతే చెప్పుకోవడం జరుగుతుంది. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్ అన్నమాట కదా! చూసుకుంటే మనకి ఇక్కడ
మన ఏవైతే ఇప్పటివరకైతే టాపిక్స్ చెప్పుకున్నామో అవి కూడా అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేచర్ ఆఫ్ ద సైన్స్, ఇంకా ఎయిమ్స్ ఆఫ్ ద టీచింగ్ సైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ సైన్స్, ఇంకా ప్రాసెస్ స్కిల్స్, ఇంకా ఓపెన్ ఎండెడ్ క్లోజ్డ్ ఎండెడ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేద్దాము. పార్ట్ 1, పార్ట్ 3 అట్లా ఏదైనా చూద్దాం ఇంకా మనకి. అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా చూసుకుందాము. ప్రతి ఒక్క టాపిక్ కింద కూడా ఇలాగే ప్రీవియస్ క్వెషన్స్ వచ్చేలాగైతే మనం చూసుకుందాము. ఖచ్చితంగా అయితే మనకి వీడియో